అది కూడా హరే సార్. హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. ज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनाशलाकयं चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः गतामह्यं दधाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरोः श्रीतपदकमलां श्रीगुरोन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं श्रीराधाकृष्णपादान् सहगन ललित श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामी निति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचार निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरतुसे नमः। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्ते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरोभयश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्तवृंद। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दिनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। हरे कृष्ण। అందరికీ హరే కృష్ణ స్వాగతం ప్రభుజీ. సుధాకర్. హరే కృష్ణ. ఈరోజు కార్యక్రమంలోకి మనం శ్రీమద్ రామాయణంలో ఇప్పటి వరకు 67 సర్గలు అయిపోయి 68వ సర్గ నుండి మనం చర్చించుకోబోతున్నాం. సో పోయిన వారం మనం చర్చించుకున్నటువంటి విషయాలలో ఎక్కడి వరకు వచ్చామో ఎవరికైనా గుర్తుందా? చెప్పారు ప్రభుజీ. అలాగే వశిష్ఠ మహర్షి విశ్వామిత్ర మహర్షి ఇద్దరికి ఉన్న పోలికలు అవి కూడా చెప్పారు ప్రభుజీ. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామ్. విశ్వామిత్రుడి వశిష్ఠుల వారు వీళ్ళిద్దరూ మధ్య వ్యత్యాసం కూడా తెలుసుకున్నాము. రామాయణ పర్వంగాను మహాభారత పర్వంగా కూడా మనం తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ. సో శతానంద మహర్షి ఎవరైతే ఉన్నారో, జనక మహారాజు గారి యొక్క కుల పురోహితుడు ఎవరైతే ఉన్నారో వారు గౌతమ్ మహర్షి యొక్క కుమారుడు. ఆయన రామచంద్రమూర్తి, లక్ష్మణ స్వామిని అలాగే విశ్వామిత్రుల వారిని చూడగానే చాలా సంతోషించి ఆయన విశ్వామిత్ర మహర్షి గురించి ఆయన యొక్క గొప్పతనం చెప్పడం మొదలు పెట్టారనమాట. ఎందుకంటే ఎందుకు శతానందుడికి రామచంద్రమూర్తిని చూడగానే చాలా సంతోషం వేసిందంటే, గౌతమ మహర్షి తన భార్య అయినటువంటి అహల్యాదేవికి అదృశ్య రూపకంగా వాళ్ళ యొక్క ఆశ్రమంలో తపస్సు చేసుకోమన్నారు. ఎప్పుడైతే రామచంద్రమూర్తి ఆ ఆశ్రమానికి విచ్చేస్తారో అప్పుడు ఆవిడ యొక్క తపస్సు ఫలిస్తుంది, ఆవిడ మళ్ళీ పునీతురాలు అవుతుందని చెప్పి చెప్తాడనమాట. సో ఈ శతానందుడికి కూడా తన తల్లి మళ్ళీ తపస్సు నుండి తన తల్లి యొక్క తపస్సు ఫలించింది, దానికి ఫలించింది అనడానికి అర్థం రామచంద్రమూర్తి విచ్చేశారు, తన తల్లి మళ్ళీ బహిర్ముఖురాలైంది అనేటటువంటి సంతోషంతో శతానంద మహర్షి విశ్వామిత్ర మహర్షి యొక్క గొప్పతనాన్ని, విశ్వామిత్ర మహర్షి రాజుగా క్షత్రియుడిగా పుట్టి బ్రహ్మర్షిగా ఎలా మారాడు ఆ మొత్తం వృత్తాంతాన్ని వివరించిన తర్వాత వీళ్ళంతా కూడా ఎక్కడ మిథిలా నగరంలో జనక మహారాజు గారి యొక్క విడిదిలో ఉన్నారు. ఆ తర్వాత ఇంకా ఆ రోజుకి ఎప్పుడైతే విశ్వామిత్ర మహర్షి చరిత్ర చెప్పిన తర్వాత ఆ రోజుకి అందరూ కూడా తమకి ఇచ్చినటువంటి విడిదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటారు. మరుసటి రోజు ఈ జనక మహారాజు గారు రామచంద్రమూర్తి, లక్ష్మణ స్వామిని అలాగే విశ్వామిత్ర మహర్షిని వీళ్ళని కలవడం జరుగుతుంది. వీళ్ళంతా కూడా ఒక దగ్గర కూర్చొని ఇప్పుడు ఈ రామచంద్రమూర్తి, లక్ష్మణ స్వామి మిథిలా నగరానికి విచ్చేసినటువంటి కార్యం ఏంటి, దేని గురించి వచ్చారు?
స్వయంవరం. స్వయంవరానికి పిలువలేదు జనక మహారాజు పిలవలేదు. రామచంద్రమూర్తి. కాదు అవును. ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. దండావత్ ప్రణాం ప్రభుజీ. ధన్యవాదాలు. శివధనస్సును చూడడానికని అది ఏ విధంగా ఉంటుందని చూడడానికి చూడడానికి విశ్వామిత్ర మహర్షి చూడడానికి yes. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఓకే, ఎప్పుడైతే తాటకని వధిస్తాడో రామచంద్రమూర్తి, వధించిన తర్వాత తన విశ్వామిత్రుడితో వచ్చినటువంటి విశ్వామిత్రుడు రామచంద్రమూర్తిని తీసుకొచ్చినటువంటి ప్రయోజనం అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకా ఆ ఋషులంతా కూడా మిథిలా నగరానికి జనక మహారాజ్ నిర్వహిస్తున్నటువంటి గొప్ప యాగానికి బయలుదేరుతారు. ఆ యాగానికి రావాల్సిందిగా రామచంద్రమూర్తిని లక్ష్మణ స్వామిని కూడా ఆహ్వానిస్తారు. అక్కడ గొప్ప శివధనస్సు ఉంది, అది మీరు చూడొచ్చు అని చెప్పేసి చెప్తారు. చెప్పగానే అప్పుడు రామచంద్రమూర్తి లక్ష్మణ స్వామి కూడా ఆ ఋషులతో, విశ్వామిత్ర మహర్షితో కూడుకున్నటువంటి ఋషులతో మిథిలా నగరానికి విచ్చేస్తారు. ఇక్కడ జనక మహారాజు రామచంద్రమూర్తిని స్వయంవరానికి ఆహ్వానించలేదు. అసలు రామచంద్రమూర్తి మిథిలా నగరానికి వస్తున్నాడు అన్నటువంటి విషయం కూడా జనక మహారాజ్కి వచ్చేంత వరకు కూడా తెలియదు. ఇంకా ఎప్పుడైతే జనక మహారాజుతో విశ్వామిత్ర మహర్షి మరుసటి రోజు మిథిలా నగరానికి విచ్చేసినటువంటి మరుసటి రోజు సమావేశం అవుతారు. అప్పుడు చెప్తారు విశ్వామిత్ర మహర్షి, జనక మహారాజా, వీళ్ళకి నేను మిమ్మల్ని ఇంతకు ముందే పరిచయం చేశాను. వీళ్ళు దశరథుడి యొక్క కుమారులు. వీళ్ళు చేసిన వాళ్ళ యొక్క వీరత్వం, వీరు ఎవరెవరిని సంహరించారు, తాటకని, అలాగే మారీచ సుబాహుని గురించి, వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని పడగొట్టినటువంటి విషయాలన్నీ చెప్పి రామచంద్రమూర్తి యొక్క వీరత్వంని విశ్వామిత్ర మహర్షి జనక మహారాజుకి వివరిస్తాడు. వివరించిన తర్వాత ఏమంటారంటే, వీళ్ళు క్షత్రియ బాలురు, ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి ఆ శివధనస్సుని దర్శించుకుంటారు, చూసి వీళ్ళ దారిని వీళ్ళు వెళ్ళిపోతారని చెప్పి విశ్వామిత్ర మహర్షి చెప్తాడనమాట. చెప్పిన తర్వాత జనక మహారాజు చాలా సంతోషిస్తాడు. సంతోషించి ఆయన జనక మహారాజు ఆ శివధనస్సు గురించి ఉన్నటువంటి విశేషాలు చెప్తాడు. అసలు ఈ శివధనస్సు ఎలా వచ్చింది వాళ్ళ దగ్గరికి అనేటటువంటి విషయాలు చెప్తారనమాట. ఈ శ్రీమద్ రామాయణంలో శివధనస్సు గురించినటువంటి విశేషాలు చాలా క్లుప్తంగా ఉన్నాయి. మిగతా పురాణాల్లో చాలా వివరంగా ఉన్నాయన్నమాట. ఈ రామాయణాంతర్గతంగా శివధనస్సు జనక మహారాజు దగ్గరికి ఎలా వచ్చిందో జనక మహారాజు చెప్తారనమాట. అయ్యా విశ్వామిత్ర మహర్షి, మా వంశకర్త అయినటువంటి నిమి ఆయనకి 6వ తరమైనటువంటి దేవరథుడని ఉండేవారు. ఆయన దగ్గర నుండి ఈ శివధనస్సు మా వంశంలో కాపాడబడుతుంది. ఆయన దగ్గరికి ఈ శివధనస్సు ఎలా వచ్చింది అంటే, పూర్వకాలంలో దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం, శివుడు లేనటువంటి యజ్ఞం చేస్తే సమస్త దేవతలకి హవిస్సునిస్తారనమాట. దక్షుడు శివుడి మీద కక్షతోటి శివుడికి హవిస్సు ఇవ్వకుండా నిరీశ్వర యాగం అనే ఒక యాగాన్ని, అంటే శివుడికి అందులో హవిస్సు ఇవ్వబడదు, శివుడు లేనటువంటి ఒక యాగాన్ని నిర్వహిస్తాడు శివుడి మీద కక్షతోటి. ఎందుకు అది నిర్వహిస్తాడు అంటే, ఒకసారి బ్రహ్మసభ జరుగుతూ ఉంటే అక్కడికి దక్ష ప్రజాపతి వెళ్తారు. వెళ్ళినప్పుడు అందరూ లేచి నిల్చుంటారు. ప్రజాపతుల్లో పెద్దవాడు దక్ష ప్రజాపతి. ఒక బ్రహ్మ శివుడు తప్ప మిగతా అందరూ లేచి నిల్చుంటారు. బ్రహ్మ ఎందుకు నిల్చోరు అంటే, దక్ష ప్రజాపతిని సృష్టించిందే ఆయన కాబట్టి, తండ్రి సమానుడు కాబట్టి. శివుడు ఎందుకు నిల్చోడు అంటే, ఆయన సదాశివుడు కాబట్టి. ఆయన బ్రహ్మ కంటే ఒకానొక సమయంలో ఆయన బ్రహ్మ ఆవిర్భవిస్తాడు. శివుడికి మాత్రం జన్మ అనేటువంటిది ఉండదు. ఆయన భగవంతుడి యొక్క గుణావతారం. ఆయన ఎప్పుడు ఎల్లవేళలా ఉంటారు కాబట్టి, దక్షుడి కంటే ఆయన చాలా పెద్దవాడు కాబట్టి, ఈశ్వరుడు కాబట్టి ఆయన నిల్చోలేదు. దక్షుడికి ఆ విషయం ఆయనకు అర్థం అవ్వక, ఈ శివుడి యొక్క పత్ని ఎవరైతే ఉందో దాక్షాయణి సతీదేవి నా కుమార్తె, ఓకే, నా కుమార్తెని వివాహం ఆడినటువంటి ఇతను నా అల్లుడు, నేను నా కుమార్తెని ఇతనికి ఇచ్చాను కాబట్టి ఈయనకి నేను గౌరవించదగినటువంటి వ్యక్తిని, ఈయన నన్ను గౌరవించాలి, నన్ను సరిగ్గా ఆయన గౌరవించలేదు. అలా అని చెప్పి దక్షుడు శివుణ్ణి నిందిస్తాడనమాట. తీవ్రంగా నిందించి, కానీ శివుడు మాత్రం ఏం పట్టించుకోడు. ఆయన సభలో నుండి నిష్క్రమించి వెళ్ళిపోతాడు. అప్పటి నుండి దక్షుడు శివుడి మీద పగ పెంచుకుంటాడు. నన్ను సరిగా గౌరవించలేదు అనేటటువంటి పగ పెంచుకొని ఆయనని అవమానించడానికి ఈ నిరీశ్వర యాగాన్ని తలపెడతాడు. తలపెట్టినప్పుడు ఆ యాగం అంతా అయిపోయిన తర్వాత
శివుడికి సతీదేవి కూడా ఆ యాగంలో తన ఆత్మాహుతి చేసేసుకుంటుంది. తర్వాత శివుడికి చాలా తీవ్రమైనటువంటి, ఇదంతా రామాయణంలో లేదు. రామాయణం కేవలము చివరి భాగం. దక్ష నిరీశ్వర యాగం చేసిన తర్వాత శివుడు దేవతలందరి మీద కోపగించి తన యొక్క ధనస్సు తోటి వాళ్ళందరినీ సంహరిద్దామని చెప్పేసి ధనస్సు ఎక్కుపెడతాడు. ఎక్కుపెట్టినప్పుడు దేవతలందరూ కూడా శివుడి దగ్గరికి వెళ్ళి తన పాదముల మీద పడి తనని ప్రాధేయపడతారు, తనని శివుని స్తుతిస్తారు. ఆయన అశుతోషుడు కాబట్టి, ఆయన బోలాశంకరుడు కాబట్టి తొందరగా వీళ్ళందరికీ ప్రసన్నుడవుతాడు. ప్రసన్నుడైపోయి ఇంకా దేవతల్ని సంహరించడం అనేటటువంటి సంకల్పాన్ని ఉపసంహరించేసుకుంటాడు. ఉపసంహరించేసుకొని ఆ యొక్క ధనస్సు ఏదైతే ఉందో, శివుడి యొక్క ధనస్సు పీనాకం అన్నమాట. ఆ ధనస్సు పేరు పీనాక ధనస్సు. ఆ ధనస్సుని దేవతలకి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఇచ్చి శివుడు వెళ్ళిపోతాడు అనమాట. ఈ విషయం మన రామాయణంలో ఉంది. అప్పుడు ఆ దేవతలు ఆ ధనస్సుని చాలా కాలం కాపాడిన తర్వాత ఈ నిమి చక్రవర్తి యొక్క వంశస్థుడైనటువంటి దేవరథుడికి ఇస్తారు. వారి దగ్గర పెట్టుకోమని చెప్పేసి వారి దగ్గర దాచిపెడతారనమాట. ఈ దేవరథుడు అనేటటువంటి ఆయన దగ్గర. అలాగా శివధనస్సు ఈ ఆ దేవరథుడి దగ్గరికి వస్తుందన్నమాట అని జనక మహారాజు శ్రీమద్ రామాయణంలో చెప్తారనమాట. ఇది చాలా క్లుప్తంగా శివధనస్సు గురించినటువంటి విశేషం మనకి శ్రీమద్ రామాయణంలో ఉంటుంది. అయితే ఈ శివధనస్సుకు చాలా గొప్ప చరిత్ర ఉంది. అసలు ఈ శివధనస్సు ఎందుకు వచ్చింది, రావాల్సినటువంటి అవసరం ఏంటి, శివధనస్సుతో అంతకుముందు ఏం జరిగింది అనేటటువంటి విషయాలు మనకి శివపురాణాంతర్గతంగా మనకి శివపురాణంలో రుద్ర సంహితలో యుద్ధకాండలో ఈ ధనస్సు గురించి ఈ విశేషాలు ఉంటాయన్నమాట. మనం ఇంత పూర్వమే రామాయణాంతర్గతంగా తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడి యొక్క వధ గురించి విన్నాము. ఎవరు సంహరించారు తారకాసురుణ్ణి చెప్పండి? కార్తికేయుడు. వెరీ గుడ్. తారకాసురుణ్ణి కార్తికేయుడు సంహరిస్తాడు. అప్పుడు సంహరించేటప్పటికి తారకాసురుకి 3 కుమారులు ఉంటారనమాట. ఒకతని పేరేమో తారకాక్షుడు, ఇంకొకతని పేరు కమలాక్షుడు, ఇంకొకతని పేరు విద్యున్మాలి. ఈ 3 కుమారులు కూడా తన తండ్రి యొక్క మరణ వార్త విని చాలా బాధపడి వాళ్ళు తీవ్రమైనటువంటి తపస్సు చేస్తారు. బ్రహ్మ గురించి తపస్సు చేసి బ్రహ్మ ప్రసన్నమవుతాడు. ప్రసన్నమై మీరు చేసినటువంటి తపస్సుకు నేను ప్రసన్నున్నయ్యాను, మీకేం కోరిక కావాలో, మీకేం కోరికలు ఉన్నాయో కోరుకోండి, నేను ప్రసాదిస్తాను అంటాడనమాట. అనగానే వీళ్ళు అసురులు కాబట్టి, దైత్యులు కాబట్టి మాకు అమరత్వం కావాలి, మేము చావు ఉండనటువంటి స్థితిలో మేము ఉండాలి అని కోరుకుంటారనమాట. కోరుకోగానే బ్రహ్మదేవుడు ఏమంటారంటే అది కుదరని పని, పుట్టిన తర్వాత చనిపోవడం అనేటువంటిది అనివార్యం, కాబట్టి ఆ వరాన్ని నేను ఇవ్వలేను, ఇంకేదైనా వరం ఉంటే కోరుకోండి అంటారనమాట. అనగానే ఈ 3 అసురులు కూడా ఏం కోరుకుంటారంటే, బ్రహ్మదేవ మాకు ముగ్గురికి కూడా, మేము ముగ్గురం కూడా 3 ప్రదేశాల్లో ఉండేటట్టు మమ్మల్ని అనుగ్రహించండి. ఆ ప్రదేశాలు ఎలా ఉండాలి అంటే ఎవ్వరి వల్ల కూడా భేదించబడకుండా ఉండేటటువంటి బలమైనటువంటి ప్రదేశాల్లో మేము ఉండాలి. ఒకరము వెండి 3 పురములు, అంటే 3 ప్రదేశాలంటే 3 పురములలో మేము ఉండాలి. ఒక పురమేమో బంగారంతో చేసిందై ఉండాలి, ఒక పురమేమో వెండి, ఒక పురమేమో ఇనుము, వజ్రం లాంటి దృఢత్వం కలిగినటువంటి ఇనుముతో చేసినటువంటి పురము లో ఉండాలని 3 కోరుకుంటారు అన్నమాట. తారకాక్షుడు బంగారు పురము, కమలాక్షుడు మన వెండిపురము, తర్వాత విద్యున్మాలి ఇనుపపురము. ఈ 3 పురముల్లో మేము నివాసం ఉండాలి. ఈ పురములలో మేము సమస్త భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉండాలి. ఈ పురములని ఎవరు కూడా భేదించే విధంగా ఉండకూడదు, చాలా శక్తివంతంగా ఉండాలి. ఈ పురములు 3 కూడా తిరుగుతూ ఉండాలి సృష్టిలో. ఈ పురములు ఎప్పుడైతే ఒకే కక్షలోకి వస్తాయో, మధ్యాహ్న సమయంలో అభిజిత్ లగ్నంలో పుష్యమి నక్షత్ర స్థితుడైనటువంటి చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉన్నప్పుడు
సంవర్తమనమైనటువంటి మేఘములు వర్షించేటప్పుడు కొద్ది సమయంలో ఈ పురములు ఒకే కక్షలోకి రావాలి. అప్పుడు ఈ పురములన్నీ కూడా ఒకే భవనం లాగా కనిపిస్తాయి. అప్పుడు మాత్రమే మేము శివుడి చేత సంహరింపబడేటట్టు మాకు వరం ఇవ్వండి అని కోరుకుంటారు అన్నమాట. కండిషన్స్ తో కూడుకున్నటువంటి వరం కోరుకుంటారు. కోరుకుంటే బ్రహ్మదేవుడు తథాస్తు అంటాడు. అనగానే వీరి ముగ్గురికి కూడా ఆ దైత్యుల యొక్క శిల్పి అయినటువంటి మయుడు, దేవతల యొక్క శిల్పి విశ్వకర్మ, దైత్యుల యొక్క శిల్పి మయుడు. ఈ మయాదానవుడు వీరి ముగ్గురికి కూడా అత్యంత దృఢమైనటువంటి శక్తివంతమైనటువంటి 3 పురములను నిర్మించి ఇస్తాడు. వీళ్ళు ఆయా పురంలో ఉంటూ ఒక ఆశ్చర్యం ఏంటి అంటే వీళ్ళు పరమశివ భక్తులు. ఆ పురంలో ఉంటూ సమస్త భోగభాగ్యాలు అనుభవిస్తూ ముల్లోకాలని జయించి, స్వర్గాన్ని కూడా జయించి, దేవతలని కూడా జయించి తిరుగుతూ ఉంటారనమాట. ఆ 3 పురములలో శివాలయాలు ఉంటాయి. వాళ్ళు ప్రతినిత్యం కూడా శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. యజ్ఞయాగాది క్రతువులు కూడా చేస్తూ ఉంటారనమాట. ఇలాగా వాళ్ళు జీవితం గడుపుతుంటారనమాట. ఇలాగా వాళ్ళు ఏమంటారంటే ఈ ముగ్గురు అసురులు కూడా 1000 సంవత్సరాల తర్వాత ఒక ముహూర్తంలో అభిజిత్ లగ్నంలో పుష్యమి నక్షత్ర స్థితుడై చంద్రుడు పుష్యమి నక్షత్ర స్థితుడైనప్పుడు ఆ కొద్ది కాలంలోనే 1000 సంవత్సరాల తర్వాత మేము సంహరింపబడాలి అనేటటువంటి వరాన్ని కోరుకుంటారనమాట. ఇంకా దేవతలని తీవ్రంగా వీళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటే దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారనమాట. అయ్యా బ్రహ్మదేవ, మీరు ఇచ్చినటువంటి వరం వల్ల వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి ఈ ముల్లోకాల్ని జయించి సమస్త భోగభాగ్యాలు అనుభవిస్తూ మా లోకాలు లేకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి వాళ్ళని సంహరించవలసింది అంటారనమాట. అనగానే బ్రహ్మదేవుడు అంటాడు, నా వల్ల కాదది. ఎందుకంటే వాళ్ళు కోరుకున్నటువంటి వరం చాలా చాలా విచిత్రమైనటువంటి వరం. వాళ్ళని సంహరించేటటువంటి శక్తి కేవలము ఆ శివుడికి మాత్రమే ఉంది. మీరు వెళ్ళి ఆయన్ని వేడుకోండి అంటారు. దేవతలందరూ కూడా శివుడి దగ్గరికి వెళ్తారు. శివుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి మొత్తం సమస్య వివరిస్తారు. అయ్యా పరమశివ, ఇలా జరిగింది. ఈ త్రిపురాసురులు ఎవరైతే ఉన్నారో వీరి ముగ్గురిని కలిపి త్రిపురాసురులు అంటారనమాట. ఈ ముగ్గురు కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. దయచేసి మీరు వారిని సంహరించవలసింది అంటారనమాట. అప్పుడు శివుడు ఏమంటాడంటే, వారు ఆ త్రిపురాసురులు ముగ్గురు కూడా నా పరమ భక్తులు. ప్రతినిత్యం కూడా నన్ను ఆరాధిస్తూ ఉంటారు. యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉంటారు. వాళ్ళని నేను ఎలా సంహరించాలి? నన్ను అంత భక్తితోటి వాళ్ళు ఆరాధిస్తున్నప్పుడు నేను వాళ్ళని సంహరిస్తే నేను కృతజ్ఞుణ్ణి కాదా? కృతజ్ఞుడు అంటే ఒకరి దగ్గర సహాయం తీసుకొని మళ్ళీ తిరిగి సహాయం చేయనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో కృతజ్ఞుడు. అలా కృతజ్ఞత్వం నేను పొందనా? బ్రహ్మహత్య పాపం చేసినటువంటి వాడు, బ్రహ్మజ్ఞేచ సురాపేచ స్థేనేచ, దొంగతనం చేసినటువంటి వాడు, సురాపానం చేసినటువంటి వీళ్ళందరికీ కూడా విముక్తి ఉంది. కానీ కృతజ్ఞుడికి మాత్రం, ఎవరైతే సహాయం పొంది మళ్ళీ తిరిగి సహాయం చేయరో వారికి మాత్రం మన ప్రాయశ్చిత్తం అనేటువంటిది లేదు. కాబట్టి ఇప్పుడు నేను వాళ్ళని సంహరిస్తే అది తప్పు అని చెప్పేసి శివుడు చెప్తాడనమాట. మరి ఇప్పుడు ఎలా వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటే, మీరు వెళ్ళి శ్రీ మహావిష్ణువుని వేడుకోండి, ఆయన మీకు ఉపాయం చెప్తాడని చెప్తారు. చెప్పగానే వీళ్ళంతా వెళ్ళి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఈ సమస్యను వివరిస్తారు, ఇలా ఉంది అని చెప్పేసి. చెప్పగానే అప్పుడు శ్రీ మహావిష్ణువు తన శరీరంలోని తనతో నుండి ఒక వ్యక్తిని సృష్టిస్తాడనమాట. ఈ వ్యక్తి ఎలా ఉంటాడంటే చాలా విచిత్రంగా మురికి మాసిపోయినటువంటి బట్టలతోటి, అలాగే మొత్తం నెత్తి మీద ఎలాంటి వెంట్రుకలు కేశఖండనం చేసుకొని మాసిపోయినటువంటి బట్టలతోటి ఉంటాడనమాట. ఇతనికి ఏమని చెప్తాడంటే విష్ణు ఏమని ఆదేశిస్తాడంటే, నువ్వు వెళ్ళి ఆ త్రిపురాసురుల దగ్గరికి వెళ్ళి వారి చేత అవైదికమైనటువంటి ఆచారాన్ని వారి చేత నువ్వు
పాటింపజేయు అని చెప్తారనమాట. ఇప్పటి వరకు కూడా ఈ త్రిపురాసురులు వైదికమైనటువంటి ధర్మాలు యజ్ఞాలు చేస్తున్నారు, కానీ వారు చేసినటువంటి ఒక తప్పు ఏంటంటే దేవతల్ని ఇబ్బంది పెట్టడం. వాళ్ళని వాళ్ళ వాళ్ళ కర్తవ్యాలను చేసుకోకుండా ఉండే విధంగా వాళ్ళ రాజ్యాలు కూడా వీళ్ళే తీసుకొని ఆ వీళ్ళే అనుభవించడం. ఓకే, ఈ అది వాళ్ళు చేసినటువంటి తప్పు. సో ఇప్పుడు విష్ణు ఏమంటారంటే నువ్వు వెళ్ళి వాళ్ళని అవైదికమైనటువంటి ఆచారాల్ని ఆచరింపజేయు అని చెప్తారు. చెప్పగానే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతని పేరు మోసలుడు. ఇతను తన శరీరంలో నుండి ఇంకొక ముగ్గురిని సృష్టిస్తాడనమాట. ఈ నలుగురు కలిసి వెళ్ళి ఆ త్రిపురాసురుల చేత అవైదికమైనటువంటి ఆచారాల్ని ఆచరింపజేస్తారనమాట. సో వైదిక ధర్మం ఏంటి అంటే భగవంతుడు మనకి భగవద్గీతలో చెప్పారు. ఏమని అంటే సహయజ్ఞా ప్రజా సృష్టో పురోవచా ప్రజాపతి అనేన ప్రసవిష్యత్వం ఏషవో స్వ ఇష్ట కామదుక్ దేవాన్ భావయతానేన తే దేవ భావయంతు పరస్పరం భావయంత శ్రేయ పరమవాప్సితే ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞ భావిత ధైర్దత్తాన ప్రదాయేభ్యో యో భుంక్తే స్తేన ఏవస అని చెప్పారనమాట. నేను సృష్టి ఆరంభం నందు మనుషులకి దేవతలకి ఒక నియమాన్ని నియమించాను. ఏంటి అంటే మనుషులు యజ్ఞాల ద్వారా దేవతల్ని తృప్తిపరచాలి. మనుషులు చేసినటువంటి యజ్ఞాల ద్వారా తృప్తి పడినటువంటి దేవతలు మనుషులకు కావలసినటువంటి సమస్త ఇప్సితములు వాళ్ళు ప్రసాదించాలి. ఇలాగా మనుషులు దేవతలు పరస్పరం ఒకరికొకరు తృప్తిపరుచుకుంటూ వాళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగించాలి. ఇలాగా ఎవరైతే చెయ్యడో వాడు దొంగ, స్తేన ఏవస. ఇలాగా దేవతల ద్వారా సమస్త ఈప్సితములు పొంది వాటిని మళ్ళీ తిరిగి దేవతలకి అర్పించకుండా ఎవడైతే భోగిస్తూ ఉంటాడో వాడు దొంగతో సమానమని, వాడు దొంగతనం చేస్తున్నట్టు అని భగవంతుడు 3వ అధ్యాయంలో కర్మయోగంలో కృష్ణుడు చెప్పాడు. ఈ నియమము ప్రతి యుగంలోనే సృష్టి జరిగినప్పటి నుండి ఇది ఈ నియమం ఉంది. ఈ నియమం ప్రతి ఒక్కరు పాటించవలసింది. ఇప్పటి వరకు ఈ త్రిపురాసురులు ఆ నియమాన్ని పాటిస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ మౌసలుడు వాళ్ళ దగ్గరికి చేరి వారితో స్నేహం చేసి వారికి ఒక దుష్ట సాంగత్యాన్ని ఇచ్చి వారి చేత ఈ అవైదికమైనటువంటి ఆచారాలు అంటే వేద ప్రమాణాలని నమ్మరు, యజ్ఞయాగాది క్రతువులు నమ్మరు, దేవతారాధని నమ్మరు, శాస్త్రాలలో చెప్పినటువంటి నియమ నిబంధనల్ని పాటించరు. స్వేచ్ఛగా తమ ఇష్టానుసారము శరీరాన్ని భోగించుకోవడానికి ఏ విధంగా శరీరాన్ని భోగించుకోవడానికి మాత్రమే ప్రాముఖ్యత ఇస్తారు. దాన్ని కూడా ఏ విధంగా అంటే విచిత్రంగా వారి చేత ఒక రకమైనటువంటి క్రూరమైనటువంటి ఆచారాల్ని అనుభవింపజేస్తూ తీవ్రమైనటువంటి శరీర భోగాల్ని అనుభవించే విధంగా వారికి బోధనలు చేశారనమాట ఈ మౌసలులు. ఎప్పుడైతే వాళ్ళు ఇంకా వేద భ్రష్టులైపోతారో అప్పుడు వారు చేసుకున్నటువంటి పుణ్యకర్మలు యొక్క ఫలములన్నీ కూడా క్షీణించిపోతాయి. సో నాకు అందుకే సమాజంలో మనం చూస్తుంటాం, పరమ దుర్మార్గుడే ఉంటాడు వాడు, కానీ చక్కటి సుఖ సంపదల అనుభవిస్తుంటాడు. అదేంటంటే వాడు ఇప్పుడు కూడా ధర్మాన్ని పాటించలేదు, ఎన్నడూ కూడా ఒక గుడికి వెళ్ళలేదు, లేదంటే ఆధ్యాత్మిక విషయాలు ఎన్నడూ వినలేదు, వాడికి ఎట్లా సుఖపడుతున్నాడు అంత దుర్మార్గుడు అని మనకి అనుమానం వస్తుంది అనమాట. ఎప్పుడో వాడు చేసుకున్నటువంటి పుణ్యఫలముల యొక్క ఫలితములు అనుభవిస్తున్నాడు కాబట్టి కొంతకాలము అనుభవిస్తాడు. ఆ క్షేమం అయిపోయిన తర్వాత వాడు అతపాతాలానికి పడిపోతాడు అనమాట జీవితంలో. ఇట్లా ఈ త్రిపురాసురులు కూడా వీళ్ళు అవైదిక మతాన్ని ఆచరించి భ్రష్టులైపోతారు. అయిపోయినప్పుడు అప్పుడు మళ్ళీ విష్ణువు దగ్గరికి వెళ్తారు దేవతలందరూ కూడా. వాడు భ్రష్టుడైపోయాడు, ఇప్పుడు వాడిని వాళ్ళని సంహరించండి అని అంటారు. అనగానే విష్ణువు అంటాడు, మీరు శివుణ్ణి ప్రసన్నం చేసుకోండి, ఆయననే ద్వారానే వాళ్ళు సంహరింపబడతారు, కాబట్టి ఆయన ప్రసన్నం చేసుకోండి అని ఒక శివ మంత్రాన్ని ఉపదేశిస్తాడు. దేవతలందరూ కూడా శివుని ప్రసన్నం చేసుకుంటారు, ఆ మంత్రాన్ని తపస్సు చేసి. శివుడు ఇంకా వాళ్ళని సంహరించడానికి సమయుక్తుడవుతాడు. అప్పుడు విశ్వకర్మ ఈ సృష్టిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తులతో కూడుకున్నటువంటి ఒక రథాన్ని నిర్మిస్తాడు. అలాగే ఒక
గొప్ప వెదురు కర్రతోటి 2 బాణములని ఆయన నిర్మిస్తాడనమాట. ఒక బాణం పేరు శారంగము, ఇంకొక పేరు, ఇంకొక ధనస్సు పేరు పీనాకం. ఈ పీనాకము శివుడికి ఇస్తాడు, ఈ శారంగము విష్ణువుకి ఇస్తాడనమాట. అలాగా ఈ విశ్వకర్మ చేత నిర్మింపబడినది ఈ ధనస్సు పీనాకము. ఎందుకు నిర్మింపబడింది అంటే ఈ తారకాసురుడిని సంహరించడానికి నిర్మింపబడింది ఈ శివధనస్సు. ఇంకా ఎప్పుడైతే ఆ పీనాకము శివుడికి ఇచ్చాడు, శివుడు ఆయన ధరించి దాంతో యుద్ధం చేయడం మొదలుపెట్టి శివుడు దాన్ని ధరించాడు, అప్పటి నుండి అది శివధనస్సు అయిపోయింది అనమాట. ఆ ధనస్సు తోటి శివుడు ఈ 3 త్రిపురాసురులని బాణం ఎక్కుపెట్టి పాశుపతాస్త్రంతో అభిజిత్ లగ్నములో 1000 సంవత్సరాల తర్వాత అభిజిత్ లగ్నంలో పుష్యమి నక్షత్రం ఉన్నప్పుడు, చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉన్నప్పుడు ఒకే స్థితిలోకి వచ్చినప్పుడు ఆ 3 భవనములు కూడా ఒకే భవనం లాగా కనిపించినప్పుడు శివుడు తన బాణం చేత ఆ దివ్య రథం నెక్కి తన బాణాన్ని వదిలి ఆ భవనం మొత్తం భస్మమయ్యేటట్టు చేసేస్తాడనమాట. ఈ విధంగా త్రిపురాసురుల యొక్క వధ జరిగిపోతుంది. ఆ తర్వాత ఆ ధనస్సు ఇంకా దేవతల నుండి తర్వాత దేవరథుడు అనేటటువంటి జనక మహారాజు గారి యొక్క పూర్వ వంశజుడైనటువంటి ఆయన దగ్గరకు వస్తుంది. ఆ తర్వాత ఆయన దాన్ని కాపాడి జనక మహారాజు దగ్గర దాకా వస్తుందన్నమాట. జనక మహారాజు మాత్రం కేవలము దక్షయజ్ఞం అప్పుడు శివుడు ఈ ధనస్సు చేత దేవతల్ని సంహరించాలనుకున్నాడు, కానీ వారు ప్రాధేయపడడం వల్ల ఉపసంహరించుకొని ఆ ధనస్సుని వారికి ఇచ్చారు. వారు మా వంశస్థుడైనటువంటి దేవరథుడికి ఇచ్చాడు. అప్పటి నుండి మా దగ్గర ఉంది ఈ యొక్క శివధనస్సు అని చెప్తాడనమాట. చెప్పి జనక మహారాజు ఏం చెప్తారంటే, ఈ శివధనస్సు మా మేమందరం కూడా కాపాడుతూ ఉన్నాము. అయితే విశ్వామిత్ర మహర్షి, నేను ఒక రోజు వ్యవసాయ క్షేత్రాన్ని ఒక గొప్ప యజ్ఞం చేద్దామని వ్యవసాయ క్షేత్రాన్ని నాగటితో దున్నుతున్నటువంటి సమయంలో ఆ భూమి నుండి ఒక స్త్రీ ఆవిర్భవించింది. ఆ నాగలి చాటుకి ఒక గట్టి పదార్థం ఏదో భూమిలో తగిలింది. ఏంటి అని తీస్తే దాంట్లో ఒక స్త్రీ, ఒక బాలిక ఉంది. ఆవిడే నా కుమార్తె. ఆవిడ వ్యవసాయ నాగలికి తగిలింది కాబట్టి ఆవిడకి తగిలి భూమి నుండి ఆవిర్భవించింది కాబట్టి ఆవిడకి సీత అని నేను నామకరణం చేశాను. ఆవిడ అయోనిజ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం అందరం కూడా ఒక మానవ యోని నుండి పుట్టినటువంటి వాళ్ళం. సో ఆ యోనిజ అంటే యోని ద్వారా జననము కానటువంటి వాళ్ళని అయోనిజ అంటారనమాట. ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు, ఆయన అయోనిజుడు. అంటే యోని ద్వారా పుట్టలేదు, మానవ యోని ద్వారా పుట్టలేదు, ఆయన ప్రకటమయ్యాడు. కానీ రామచంద్రమూర్తి కౌసల్య ద్వారా జననం జరిగింది. మనకి చాలా మంది అంటుంటారనమాట, సీతమ్మ తల్లి రామచంద్రమూర్తి కంటే వయసులో పెద్దది అని చెప్పేసి. అంటే వయస్సులో కాదు, జననములో ఆవిడది ఉత్తమమైనటువంటి జననం అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి మనం అందరం ఉన్నాము, ఓకే, మనందరం కూడా మనుషులకు పుట్టాము. మన ముందు ఒక వ్యక్తి అవ్యక్తంలో నుండి వ్యక్తమయ్యాడు అనుకోండి, మనం ఆ వ్యక్తిని చూసి ఏమనుకో, చాలా అద్భుతంగా, అరే ఎక్కడి నుండి పుట్టాడు ఈయన, అసలు అద్భుతంగా ఉన్నాడు అని అనుకుంటామా, అనుకోమా? మనమందరం కూడా మానవులకు జన్మించాం, కానీ ఇతను ఏ మానవ ప్రమేయం లేకుండా వ్యక్తమయ్యాడు, చాలా గొప్పవాడు అనేటటువంటి భావన మనకు కలుగుతుంది. అదేవిధంగా సీతమ్మ తల్లి కూడా అయోనిజ కాబట్టి జన్మ వయస్సుత కాదు, జన్మత రామచంద్రమూర్తి కంటే ఆవిడ జన్మ అయోనిజగా జన్మించింది కాబట్టి ఆ జన్మ పరంగా చూస్తే ఆవిడది ఉత్తమమైనటువంటిది, గొప్పదైనటువంటి జన్మ అని చెప్పారనమాట. రామచంద్రమూర్తి సాక్షాత్ భగవంతుడైనప్పటికీ కూడా ఆయన ఒక ప్రయోజనాన్ని నిర్వహించడానికి రావాల్సి ఉంది కాబట్టి ఆయన మానవ యోని నుండి జన్మించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనమాట. సో ఆ విధంగా సీతమ్మ తల్లిది ఉత్తమమైనటువంటి జన్మంగా పరిగణించబడింది అనమాట. సో విశ్వామిత్ర మహర్షి ఆ అయోనిజగా జన్మించినటువంటి నా కూతురు సీతని నేను
ఆ, మ్, చక్కగా ఆ, పెంచుతున్నాను. అయితే ఈవిడ జన్మతః గొప్పది కాబట్టి ఈవిడనే సామాన్యమైనటువంటి మానవులకి ఇచ్చి వివాహం చేయడం అనేటువంటిది తగినటువంటి విషయం కాదు కాబట్టి నేను ఒక వీరుడు అయినటువంటి వాడికి ఇచ్చి వివాహం చేయాలని చెప్పి నేను ఆ, ఈ ఈ శివధనస్సుని ఎవరైతే ఆ ఎక్కువ పెడతారో ఎక్కువ పెడతారో వారికి ఈ కన్యనిచ్చి వివాహం చేయాలని నేను నిశ్చయించుకున్నాను ఓ విశ్వామిత్ర మహర్షి. సో అప్పుడు నేను చాలా స్వయంవరాలు ఏర్పాటు చేశాను. ఓకే. ఆ స్వయంవరాలకి ఎంతో మంది దేవతలు, ఆ, యక్షులు, ఆ, అలాగే రాజులు చాలా మంది విచ్చేశారు. ఎవరి వల్ల కూడా ఈ శివధనస్సు ఎక్కువ పెట్టడం కాలేదు. ఎవరు కూడా ఎత్తలేకపోయారు ఈ శివధనస్సు. అంత శక్తివంతమైనటువంటిది ఈ శివధనస్సు. అయితే ఎవరు ఎక్కువ పెట్టలేకపోయేసరికి వాళ్ళందరూ కూడా అవమానింపబడ్డారు. ఒక రాజుకు స్వయంవరం వెళ్ళి ఆ పోటీలో నెగ్గకపోతే అది అవమానం. ఇలాగా భూమండలంలో ఉన్నటువంటి చాలా గొప్ప గొప్ప రాజులు, కొందరు యక్షులు, గంధర్వులు, కొందరు దేవతలు వీళ్ళందరూ కూడా ఈ శివధనస్సు ఎత్తక భంగపడటం వల్ల వారంతా కూడా మమ్మల్ని జనక మహారాజు అవమానించాడు అనేటటువంటి కక్ష నా మీద పెంచుకున్నారయ్యా విశ్వామిత్ర మహర్షి. పెంచుకొని వీళ్ళందరూ కూడా నాకు శత్రువులుగా మారిపోయి నా శత్రువులంతా ఏకమైపోయి ఆ, నన్ను సంహరిద్దామని చెప్పేసి నా మీదికి యుద్ధాన్ని తలపెట్టారు వీళ్ళు. నా అంతఃపురానికి యుద్ధం మీదకి వచ్చారన్నమాట. కానీ నా అంతఃపురంలోకి వీళ్ళు ప్రవేశించలేకపోయారు. ఎందుకంటే నా అంతఃపురము పూర్వకాలంలో మీరు చూసుకుంటే కనుక అంతఃపురం ఎలా ఉంటుంది అంటే అంతఃపురం చుట్టూ చిన్న ఒక పెద్ద ఆ, చెరువులాగా కాలువలాగా కడతారనమాట. ఎందుకంటే వెంటనే దానికి ప్రవేశించకుండా ఎవరైనా ఆ, అంతఃపురంలోకి రావాలని ప్రయత్నం చేస్తే ఆ కాలువలో పడిపోతారనమాట. ఓకే. సో అంతఃపురం చుట్టూ ఒక పెద్ద చెరువు మధ్యలో అంతఃపురం నిర్మితమై ఉంటుందన్నమాట. కందకం లాంటిది ప్రభు. కందకం. ఓకే. సో ఆ కందకాన్ని దాటి వీళ్ళు నా అంతఃపురానికి రాలేక ఆ బయటనే ఉండి నేను ఎప్పుడు బయటకు వస్తానా నాతో యుద్ధం చేద్దామని వీళ్ళు నిరీక్షిస్తూ నన్ను లోపల నుండి బయటకి రాకుండా 1 సంవత్సర కాలం పాటు ఇబ్బంది పెట్టారు. నేను నా అంతఃపుర పరివారము, కొందరు మంది సైనికులు, నా మంత్రులు, ఆ, ఆ, కొందరు దేవతలు కూడా మేమంతా కూడా ఈ అంతఃపురంలోనే ఉండిపోయి 1 సంవత్సర కాలం పాటు ఈ అంతఃపురంలో చిక్కున్నాం. ఈ సంవత్సర కాలం ఈ అంతఃపురంలో ఉన్నటువంటి ఆహార పదార్థాలన్నీ అయిపోయాయి. ఇక నాకు ఏం చేయాలో తెలియక నేను దేవతల గురించి తపస్సు చేశాను. తపస్సు చేసి దేవతల్ని ప్రత్యక్షం చేసుకుని దేవతల యొక్క సహాయం ద్వారా ఈ నా శత్రువులు నేను ఓడించాను అనమాట. ఓడించి అప్పటి నుండి ఇంకా నా మీదికి యుద్ధానికి ఎవరు రావట్లేదు. కాబట్టి ఈవిడ సీత వీర్యశుల్క. ఎవరైతే ఎవరైతే గొప్ప వీరుడున్నారో ఆయనకు మాత్రమే ఈవిడ నుంచి వివాహం చేద్దామని నేను సంకల్పించుకున్నాను విశ్వామిత్ర మహర్షి. ఇది శివధనస్సు యొక్క గొప్పతనము అని శివధనస్సుని తీసుకురండి అని చెప్పి ఆజ్ఞాపిస్తాడనమాట. ఆ శివధనస్సుని తీసుకురావడానికి దాదాపు ఒక 5,000 మంది దృఢకాయలు, చాలా దృఢమైనటువంటి శరీరం కలిగినటువంటి వాళ్ళు అది ఒక మంజూషలో, ఒక పెట్టెలో భద్రపరిచి ఉంటుందన్నమాట. ఆ పెట్టెని తీసుకురావడానికి 5,000 మంది ఏ, దృఢ శరీరంతో ఉన్నటువంటి సేవకులు వాళ్ళు ఎత్తుకొని కూడా తీసుకురారు. చాలా బలంగా లాక్కొని వస్తే అప్పుడు ఆ శివధనస్సు వస్తుందన్నమాట. ఆ శివధనస్సుని చూపిస్తూ జనక మహారాజు ఏమంటారంటే దేవతలు, యక్షులు, గంధర్వులు వీళ్ళంతా కూడా దీన్ని ఎత్తలేకపోయారు. మనుషుల వల్ల ఏమవుతుంది అని చులకనగా మాట్లాడతాడు అనమాట జనక మహారాజు. ఓకే. సో మనుషుల వల్ల ఏమవుతుంది, దేవతలు, యక్షులు, గంధర్వులు వీళ్ళే ఎత్తలేకపోయారు, మనుషుల వల్ల ఏమవుతుంది అని చెప్పేసి అంటాడనమాట జనక మహారాజు. అనగానే ఇప్పుడు రామచంద్రమూర్తి వచ్చినటువంటి ప్రయోజనం ఏంటి? మనుష్య జన్మకి ఉన్నటువంటి గొప్పతనాన్ని చాటి చెప్పడానికి ఆయన వచ్చారు.
ఈ జనక మహారాజు అలా మనుషులని కించపరిచి మాట్లాడచ్చా? లేదు నాన్న, ఉన్నాయి. లేదు ప్రభు. లేదు. ఎందుకు అలా మాట్లాడాల్సి చపాతీలు వచ్చింది? ఉన్నాయి, నెక్స్ట్ ఇంకేది ఆవిరి పళ్ళు ఉన్నాయి, నెక్స్ట్ బిస్కెట్లు ఉన్నాయి, హరే కేక్ కృష్ణ. ఉంది, రొట్టె ఉంది, అన్ని ఉన్నాయి. అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? జనకుడు జితేంద్రియుడు, ఆయన అంటే గొప్ప జ్ఞాని, ఆయన ఆత్మ సాక్షాత్కారాన్ని తెలుసుకున్నటువంటి ఆ, గొప్ప కర్మయోగి జనకుడు. శ్రీమద్ భగవద్గీతలో 3వ అధ్యాయంలో కర్మయోగంలో సాక్షాత్ కృష్ణుడంతటి వాడు అర్జునునికి కర్మయోగాన్ని బోధిస్తూ కర్మలను త్యాగపూరితమైనటువంటి బుద్ధితో చెయ్యాలి అని వివరిస్తూ ఈ విధమైనటువంటి విధానాన్ని, కర్మలని ఈ విధంగా చేసినటువంటి వాళ్ళలో ప్రముఖుడు జనకుడు అని చెప్పేసి ఆస్థితా జనకాదయ అని జనకుడు గురించి, జనకుడిని ఉదాహరణగా ఇస్తూ కర్మయోగుల గురించి చెబుతూ జనకుణ్ణి ఉదాహరణగా కృష్ణుడు ఇస్తాడనమాట. అంత గొప్ప కర్మయోగి అయినటువంటి జనకుడు ఈ మనుష్యుణ్ణి ఎందుకు చులకనగా చేసి మాట్లాడాల్సి వచ్చింది? దాని వెనుకల ఒక ఆంతర్యం ఉందన్నమాట. ఇది రామాయణంలో లేదు, మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఒక తండ్రికి తన కూతురికి సంబంధాలు చూద్దామని మొదట్లో జారాల కూతురికి ఎన్నో సంబంధాలు చూస్తుంటాడు. చాలా సంబంధాలు, ఆ అబ్బాయి చాలా పొడుగు లేడండి, ఆ అబ్బాయికి ఆ క్వాలిఫికేషన్ లేదండి, ఈ క్వాలిఫికేషన్, ఎన్నో సంబంధాలన్నీ కూడా ఎత్తిపోయిన తర్వాత ఇక ఏ సంబంధం కుదరలేదనుకోండి, కొద్దిగా దిగుతాడనమాట. పర్లేదులే, మంచోడైతే బాగుంటుంది, పెద్దగా ఆస్తిపాస్తులు లేకున్నా పర్లేదులేండి, బుద్ధిమంతుడైతే బాగుండని ఇట్లా ఇట్లా మెల్లమెల్లగా దిగుతాడనమాట. ఇప్పుడు జనక మహారాజు గారి యొక్క పరిస్థితి అలాగే ఉంది. ఎంతో మంది ఆయన పెట్టినటువంటి ఆ నియమం ఏదైతే ఉందో, ఈ శివధనస్సుని ఎక్కుపెట్టినటువంటి వాడు వీరుడు, వాడికి నేను నా కూతురునిచ్చి వివాహం చేస్తానని చెప్పాడు. కొన్ని వందల వేల మంది వచ్చారు, ఎవరి వల్ల కాలేదు. ఇప్పుడు ఆ వీరుణ్ణి ఎక్కడ పట్టుకోవాలి? ఇప్పుడు ఆ నియమాన్ని తప్పాడనుకోండి, మిగతా వాళ్ళంతా గొడవ చేస్తారు, అదేంటి మాకో నియమం ఇంకో వరకు నియమమా అని చెప్పేసి. ఇప్పుడు ఆ వీరుని ఎక్కడ పట్టుకోవాలి? ఇప్పుడు రామచంద్రమూర్తి ఆ స్వయంవరానికి ఆయన పిలవలేదు, ఆ శివధనస్సుని ఎక్కువ పెట్టడానికి ఆయన రాలేదు, కేవలం చూడడానికి వచ్చాడు. కానీ రామచంద్రమూర్తి యొక్క వీరగాథలు విన్నాడు. తాటక, మారీచ, సుబాహుని సంహరించినటువంటి ఆ మొత్తం కథంతా జనక మహారాజుకి విశ్వామిత్ర మహర్షి చెప్పాడు. ఆయన లోపల ఏదో ఒక ఆశ, ఈ వీరుడు ఎక్కడ ఈ ధనస్సును ఎక్కువ పెడతాడో, ఎక్కువ పెడితే ఇంకా మా అమ్మాయిని ఈ వీరుడికి ఇచ్చి పెళ్లి చేయొచ్చు. ఇప్పుడు ఆయనక ఎక్కువ పెట్టాలని కోరిక లేదు, కానీ ఆ కోరికని ఈయన కల్పించాలి. ఎలా కల్పిస్తాడు? చులకన చేసి మాట్లాడు. క్షత్రియుడికి అవమానిస్తే ఆయన ఒప్పుకోడు. కృష్ణుడు అంటాడు అర్జునుడి, క్షత్రియులకు అవమానమే మరణంతో సమానం క్షత్రియులకు అని చెప్పి. రామచంద్రమూర్తి సుక్షత్రియుడు, ఆయన ఓకే, మనుష్య రూపంలో ఉన్నటువంటి సుక్షత్రియుడు. ఆయన కొద్దిగా చులకనగా మాట్లాడితే ఆయన యొక్క ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఈ ధనస్సుని ఎత్తే ప్రయత్నం చేస్తాడేమో అని లోపల ఒక ఆశ చెప్పి, ఎవరైనా ఈ ధనస్సుని ఎత్తి పెడితే ఎక్కువ పెడితే గనక వారికి నా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను. రామచంద్రమూర్తి ఈ ధనస్సుని ఎక్కి పెడితే ఈయనకి నా గారాల కూతురైనటువంటి సీతనిచ్చి వివాహం చేస్తానని చెప్పేసి జనక మహారాజ్ అంటాడనమాట. అనగానే ఆ శివధనస్సును తీసుకొచ్చి అక్కడ పెడతారు, సభా మధ్యలో పెడతారు. విశ్వామిత్రుడి యొక్క ఆజ్ఞ మేరకి రామచంద్రమూర్తి వెళ్ళి ఆ శివధనస్సును చూస్తాడు. చక్కగా ఆ శివధనస్సుకు ఒకసారి నమస్కరిస్తాడు. నమస్కరించి విశ్వామిత్రుడి యొక్క ఆజ్ఞ తీసుకుంటాడు. మహర్షి, ఇది ఎక్కువ పెట్టనా నేనని. విశ్వామిత్రుడు ఆయన ఆజ్ఞ ఇస్తాడు. ఇయ్యగానే అవలీలగా ఆయన శివధనస్సును లేపి పెట్టి ఆ వింటి నారిని తీసి ఆ శివధనస్సుకి ఎక్కువ పెట్టి ఆ ధనస్సుని ఇలా వంచుతుంటే పెటల్లని ఇరిగిపోతుంది. అది చాలా భయంకరమైనటువంటి శబ్దంతో ఆ శివధనస్సు విరిగిపోతుంది. అప్పుడు జనక మహారాజు, సభికులందరూ కూడా
చాలా సంతోషిస్తారు. అద్భుతం అద్భుతం అని చెప్పేసి వాళ్ళు ఇంకా ఉమ్, జనక మహారాజు విశ్వామిత్ర మహర్షితో, నేను నా కూతురైనటువంటి రామచంద్రమూర్తికి, నా కూతుర్ని రామచంద్రమూర్తికి ఇచ్చి వివాహం చేస్తానని చెప్పేసి అంటాడు. అనగానే ఆ ఆ, ఇప్పుడు రామచంద్రమూర్తి యొక్క వివాహం నిర్ణయించాల్సింది ఎవరు? దశరథ మహారాజు. దశరథుడు మహారాజు. దశరథుడు దశరథుడు ఇప్పుడు జనక మహారాజు దశరథ మహారాజుకి వర్తమానం పంపిస్తాడు. తన సైనికులని ముగ్గురిని చాలా వేగంగా మీరు అయోధ్య నగరానికి వెళ్ళి జనక మహారాజుకి జరిగిన విషయాన్ని చెప్పి రామచంద్రమూర్తికి సీతాదేవిని ఇచ్చి వివాహం చేస్తున్నటువంటి వార్తని ఆయనకి చెప్పి ఆయన్ని తీసుకొని రండి అని చెప్తారనమాట. ఈ సైనికులు వేగంగా దశరథ మహారాజు దగ్గరికి వెళ్తారు. వెళ్ళి 3 రోజులు ప్రయాణం చేసి వెళ్తారు. వెళ్ళి దశరథ మహారాజు యొక్క క్షేమ సమాచారాలు, జనక మహారాజు గారు మీ యొక్క క్షేమ సమాచారాలు కోరుకుంటున్నారు అని చెప్పి వారు వచ్చినటువంటి విషయాన్ని చెప్తారు. దశరథ మహారాజుకి చెప్తారు. దశరథ మహారాజు చాలా సంతోషిస్తాడు. సంతోషించి వెంటనే తన కులగురువులైనటువంటి వశిష్ఠ, వామదేవ, చాబాలి, అలాగే తన ముఖ్యమైనటువంటి మంత్రులైనటువంటి సుమంత్రుడు, వీళ్ళందరినీ పిలిచి మనం వెంటనే మిథిలా నగరానికి వెళ్తున్నాము. రామచంద్రమూర్తి యొక్క వివాహం గురించి మనం మిథిలా నగరానికి వెళ్తున్నాము. అందరూ కూడా రేపు ఉదయమే మనం బయలుదేరుతున్నాం, అందరూ కూడా రావాల్సిందని చెప్పేసి అందరినీ తీసుకుని ముందుగా బ్రాహ్మణులు ఉండాలి, ఆ తర్వాత మారతాలు ఉండాలి అని చెప్పి చాలా కొద్ది పరివారంతో దశరథ మహారాజు మిథిలా నగరానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత జనక మహారాజు ఈ దశరథ మహారాజుని ఆయన ఆహ్వానిస్తాడు. ఆహ్వానించిన తర్వాత చక్కగా అతిథి సత్కారాలన్నీ చేస్తారు. చేసిన తర్వాత వారికి మంచి ఆసనం ఇచ్చి కూర్చోబెట్టిన తర్వాత ఆ రోజుకి వారికి విడిది ఇచ్చి వారు విశ్రమించిన తర్వాత మరుసటి రోజు ఇంకా ఈ వివాహ విషయముల గురించి మాట్లాడుకోవడానికి ఇరువురు కూడా, జనక మహారాజు అలాగే దశరథ మహారాజు కూడా సమావేశం అవుతారు. అప్పుడు జనక మహారాజు ఏమంటారంటే, నా తమ్ముడైనటువంటి కుశధ్వజుని కూడా నేను ఆహ్వానిస్తున్నాను. నా తమ్ముడి సమక్షంలో నా తమ్ముడు కూడా ఈ యొక్క సమావేశంలో ఉంటే బాగుంటుందని చెప్పి జనక మహారాజు తన తమ్ముడైనటువంటి కుశధ్వజుని కూడా ఆయన ఆహ్వానిస్తాడు. తన తమ్ముడు కూడా వస్తాడు. వచ్చిన తర్వాత జనక మహారాజు తన యొక్క మనస్సులో ఉన్నటువంటి విషయాన్ని చెప్తాడు. నా కుమార్తె అయినటువంటి సీతని రామచంద్రమూర్తికి, అలాగే ఉర్మిలని లక్ష్మణుడికి ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నానని చెప్పి ఈ యొక్క వివాహ విషయముల గురించినటువంటి చర్చ జరుగుతుంది. ఎప్పుడైతే వివాహం గురించినటువంటి విశేషాలు వస్తాయో, ఇప్పుడంటే కేవలం ఏం చదువుకున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, ఇదే వివాహ నిశ్చయానికి ముఖ్యమైనటువంటి కారణం. ఇవి ఎంత చదువుకున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి, వాళ్ళ తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ తాత ఎలాంటి వాడు, ముత్తాత ఎలాంటి వాడు, వీళ్ళు ఏ వంశం నుండి వచ్చాడు, ఇవన్నీ ఎవరు పట్టించుకోవట్లేదు. కలియుగం అన్నీ చూసుకుంటూ వెళ్తే ఈ కలియుగంలో ముందుకెళ్ళలేం కాబట్టి కాలక్రమంలో అవన్నీ కూడా మరుగున పడిపోయాయి. కానీ అప్పట్లో ఆ పూర్వజుల యొక్క చరిత్ర కూడా చూసేవారనమాట. చూసి అప్పుడు ఈ దశరథ మహారాజు తమ యొక్క వంశం గురించి వివరిస్తాడనమాట. సో సీతాదేవిని వివాహం చేసుకునే ఆ వివాహ నిశ్చయం అయ్యే ముందు దశరథ మహారాజు తమ యొక్క వంశం గురించినటువంటి వివరణ ఇస్తాడనమాట. మన దశరథ మహారాజు గారి యొక్క వంశస్థుల గురించి చెబుతూ ఎక్కడి నుండి తమ వంశం మొదలైందో చెప్తాడనమాట. ఓకే, సృష్టికర్త బ్రహ్మదేవుడు ఆవిర్భవించిన తర్వాత బ్రహ్మదేవుడి యొక్క మానసపుత్రుడైనటువంటి మారీచుడు బ్రహ్మ తన మనస్సు నుండి మరీచుణ్ణి ఆవిర్భవింపజేశాడు. ఆ మరీచుడి యొక్క కుమారుడు కశ్యపుడు. ఆ కశ్యపుడి యొక్క కుమారుడు వివస్వానుడు, సాక్షాత్ సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడి యొక్క కుమారుడు వైవస్వత మనువు. ఈయన మొట్టమొదటి ప్రజాపతి. ఈ వైవస్వత మనువుకు జన్మించినటువంటి వాడు ఇక్ష్వాకు మహారాజు.
ఓకే. ఈ ఇక్ష్వాకు మహారాజే మొట్టమొదటిగా ఈ అయోధ్య నగరాన్ని పరిపాలించాడు. ఓకే. ఆ, ఈ ఇక్ష్వాకు యొక్క కుమారుడు కుక్షి, ఇతని కుమారుడు వికుక్షి, వికుక్షి యొక్క కుమారుడు భానుడు, భానుడి యొక్క కుమారుడు అనరణ్యుడు. ఓకే. అనరణ్యుడి యొక్క కుమారుడు పృథువు, పృథువు యొక్క కుమారుడు త్రిశంకు. త్రిశంకు గురించి మనము విశ్వామిత్ర చరిత్రలో తెలుసుకున్నాం. త్రిశంకు యొక్క కుమారుడు దుందుమారుడు, దుందుమారుడు యొక్క కుమారుడు యవనాశ్ముడు, యవనాశ్ముడి యొక్క కుమారుడు మాందాత, మాందాత యొక్క కుమారుడు సుసంధి, సుసంధి యొక్క కుమారుడు ధ్రువసంధి మరియు ప్రసేనజిత్తు. ఓకే. ప్రసేనజిత్తు సుసంధి యొక్క కుమారులు భరతుడు, క్షమించండి, ధ్రువసంధి యొక్క కుమారుడు భరతుడు, భరతుడి యొక్క కుమారుడు అసితుడు, అసితుడి యొక్క కుమారుడు సగరుడు. ఈ అసితుడికి ఇద్దరు భార్యలు, ఇద్దరు భార్యల్లో ఒక భార్యకి సంతానం కలుగుతుంది, ఇంకో భార్యకి సంతానం కలుగుతుంది. అంటే ఒక భార్య గర్భధారణ చేస్తుంది, ఇంకో భార్యకి గర్భం అవ్వదన్నమాట. అప్పుడు ఏ భార్యకైతే మన ఆవిడ గర్భవతి అవ్వదో, ఆవిడ గర్భవతి అయినటువంటి తన చెల్లెలి యొక్క సవతి మీద కక్ష పెంచుకుంటుంది. కక్ష పెంచుకుని తన సవతికి కూడా సంతానం ఉండకుండా ఉండాలని ఆ సవతికి విషమిస్తుంది అనమాట. విషమిచ్చిన తర్వాత ఆ సవతి తెలియకుండా ఆవిడ ఆ విషయాన్ని తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత తన గర్భంలో ఉన్నటువంటి శిశువుడు ఎవరైతే ఉన్నారో ఆయన విషయాన్ని సంస్కృతంలో గరళం అంటారనమాట. ఆ గరళాన్ని కూడా ఆయన స్వీకరించినా కూడా ఆయన చనిపోడు, అలాగే దృఢంగా ఉంటాడనమాట. ఆ గరళాన్ని కూడా మింగి జన్మించాడు కాబట్టి ఆయనకి గరుడు, గరుడు. గర్భంలో ఉన్నప్పుడు ఆ గరళంని స్వీకరించినప్పటికీ కూడా చనిపోకుండా ఆయన మృత్యుంజయుడయ్యాడు కాబట్టి ఆయనకి గరుడు అని పేరు పెట్టారనమాట. ఆయన యొక్క కుమారులే సగరులు, అలాగే అసమంజసుడు. అసమంజసుడిని సగర చక్రవర్తి దేశ బహిష్కరణ చేస్తాడు. ఎందుకంటే అసమంజసుడు తను యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆయన ఈ సాంసారిక జీవితాన్ని త్యజించాలనే ఉద్దేశంతో ఆ ఉద్దేశాన్ని ఎవరికి చెప్పకుండా శిశువులందరినీ తీసుకెళ్లి ఆయన సముద్రంలో పడేస్తూ ఉంటే ఈ విషయాన్ని చాలా క్రూరంగా భావించి ఈ అసమంజసుని సగర చక్రవర్తి బహిష్కరించేస్తాడు, దేశ బహిష్కరణ చేసేస్తాడు. చేసిన తర్వాత అసమంజసుడి యొక్క కుమారుడైనటువంటి అంశమంతుణ్ణి రాజుగా నియమిస్తాడు. ఈ అంశమంతుడు రాజుగా ఉన్నటువంటి అంశమంతుడు సగర చక్రవర్తి యొక్క కుమారులైన 60,000 కుమారులైనటువంటి సగరులు అంతా ఉన్నప్పుడు ఒక అశ్వమేధ యజ్ఞాన్ని తలపెట్టినప్పుడు సగరులు ఆ అశ్వమేధ యజ్ఞంలో ఉన్నటువంటి యాగాశ్వంని సంపాదించడానికి వెళ్ళి వారు కపిల మహర్షి యొక్క ఆగ్రహానికి గురై పూర్తి కుప్పలపై పడిపోతారు. అప్పుడు తన తర్వాత ఈ సగరుడి తర్వాత రాజ్యాన్ని పరిపాలించేటటువంటి వాళ్ళు ఎవరు లేకపోయేసరికి అంశమంతుడిని రాజుగా నియమిస్తాడు. ఆ అంశమంతుడి యొక్క కుమారుడు దిలీపుడు, దిలీపుడు యొక్క కుమారుడు భగీరథుడు, భగీరథుడు యొక్క ఘోర తపస్సు వల్ల, అద్భుతమైనటువంటి తపస్సు వల్ల ఈ సగరులంతా కూడా మళ్ళీ ఉత్తమ గతులు పొందారనమాట. ఆ భగీరథుడి యొక్క కుమారుడు కాకుత్సుడు, ఆ కాకుత్సుడి యొక్క కుమారుడు రఘువు. ఈ ఇక్ష్వాకు వంశానికి ఇప్పటి వరకు కూడా రఘు మహారాజు వచ్చేంత వరకు కూడా ఇక్ష్వాకు వంశాన్ని ఇక్ష్వాకు వంశం అని అనేవారు అనమాట. రఘు మహారాజు వచ్చిన తర్వాత ఆయన యొక్క గొప్ప పరిపాలన, ఆయన యొక్క గొప్ప త్యాగ బుద్ధిని గౌరవిస్తూ ఆ ఇక్ష్వాకు వంశాన్ని రఘువంశం అని కూడా కీర్తించడం జరిగిందనమాట. ఈ రఘు మహారాజు చాలా గొప్ప దాన ధర్మాలు చేస్తుండేవారు, అంటే ఎన్నో పుణ్యాలు చేస్తుండేవారు. ఆ రఘు మహారాజు యొక్క కుమారుడు ప్రవృద్ధుడు. ఆ ప్రవృద్ధుడి యొక్క కుమారుడు శంకరుడు, శంకరుడు యొక్క కుమారుడు సుదర్శనుడు, సుదర్శనుడు యొక్క కుమారుడు అగ్నివరుణుడు, అగ్నివరుణుడు యొక్క కుమారుడు శ్రీగ్రుడు, శ్రీగ్రుడు యొక్క కుమారుడు మరువు, ఆయన కుమారుడు ప్రశృకుడు, ఆయన కుమారుడు అంబరీషుడు. అంబరీషుడు గురించి కూడా మనము అంబరీషుడు చాలా గొప్ప భక్తుడు. ఆయన యొక్క అనన్యమైనటువంటి భక్తి మహర్షులు కూడా ఆయనని చెనకలేకపోయారు. దుర్వాసో మహర్షి అంతటి వాడు కూడా అంబరీషుని ఏం చేయలేకపోయాడు. అంత అనన్యమైనటువంటి భక్తి అంబరీషుడు
శ్రీహరి మీద పెంచుకున్నాడు అనమాట. మనకి ఆ భక్తులలో మనకి భక్తిలో మన యొక్క సమస్త ఇంద్రియాలని భగవత్ సేవలో నియమిస్తే మన ఇంద్రియాలు మన అదుపులో ఉంటాయి అని మనకి శాస్త్రాల్లో వివరించడం జరిగింది. అలాగా మన యొక్క ఇంద్రియాలన్నిటినీ శ్రీహరిలో తన యొక్క ఇంద్రియాలన్నిటినీ శ్రీహరి సేవలో పెట్టినటువంటి గొప్ప భక్తుడు ఈ అంబరీషుడు. ఈ అంబరీషుడు యొక్క కుమారుడు నహుషుడు. నహుషుడి యొక్క కుమారుడు యయాతి. యయాతి యొక్క కుమారుడు నాభాగుడు యొక్క కుమారుడు అజుడు. అజుడు యొక్క కుమారుడు దశరథుడు. దశరథుడు యొక్క కుమారులు ఆ రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు. ఇది ఆ మన ఇక్ష్వాకు వంశం యొక్క చరిత్ర. ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి రాజుల యొక్క గొప్పతనం. ఒక్కొక్క రాజుకు ఒక్కొక్క గొప్ప చరిత్ర ఉంది. అవన్నీ చెప్పుకుంటూ వెళ్తే చాలా సమయం పడుతుంది. చాలా ఇంకా రామాయణంలో ఇంకా ఎక్కువ సర్గలు వస్తాయి. రఘు మహారాజు గురించి, అలాగే అంబరీషుడు గురించి, ఇలాగా. అయితే ఎప్పుడైతే దశరథ మహారాజు తన వంశజుల యొక్క చరిత్ర గురించి చెప్తాడో, తమ వంశజుల గురించి చెప్తాడో, అప్పుడు మన జనక మహారాజు తన పూర్వీకుల గురించి కూడా చెప్తాడనమాట. సో జనకుడి యొక్క పూర్వీకులు ఎవరెవరు అంటే, ఈ జనక మహారాజు గారి యొక్క వంశము నిమి చక్రవర్తి. ఈ వంశానికి మూల పురుషుడు అత్యంత ధార్మికుడు నిమి చక్రవర్తి నుండి మొదలైంది. ఆయన యొక్క కుమారుడు మితి. ఈ మితి యొక్క పేరు మీదనే మిథిలా నగరం ఏర్పడింది. ఈ మితి యొక్క కుమారుడు వంశంలో రాజులందరినీ జనకులు అని, ఈ మితి యొక్క కుమారుడే జనకుడు. సో ఈ జనకుడు చేసినటువంటి పరిపాలించినటువంటి పరిపాలన, ఆయన ప్రవర్తించినటువంటి ధర్మబుద్ధి వల్ల ఆ జనకుడి తర్వాత వచ్చినటువంటి వాళ్ళని జనకులు అనడం మొదలుపెట్టారనమాట. ఈ జనకుడి యొక్క కుమారుడు ఉధావసు యొక్క కుమారుడు నందివర్ధనుడు యొక్క కుమారుడు సుకేతు యొక్క కుమారుడు దేవరాతుడు. ఈ దేవరాతుడికే దేవతలంతా కూడా ఆ శివధనస్సుని ప్రసాదించడం జరిగింది. ఆ దేవరాతుడి కాలం నుండి శివధనస్సుని ఈ జనక మహారాజు యొక్క వంశస్థులు, నిమి యొక్క వంశస్థులంతా కూడా కాపాడుతున్నారనమాట. దేవరాతుడి యొక్క కుమారుడు బృహద్రథుడు యొక్క కుమారుడు మహావీరుడు యొక్క కుమారుడు శృతి యొక్క కుమారుడు దృష్టకేతు యొక్క కుమారుడు హర్యశ్వుడు యొక్క కుమారుడు మరువు యొక్క కుమారుడు ప్రతిందుకుడు యొక్క కుమారుడు కీర్తిరథుడు యొక్క కుమారుడు దేవమీడు యొక్క కుమారుడు విభూదుడు యొక్క కుమారుడు మహిద్రుడి యొక్క కుమారుడు కీర్తిరాతుడు యొక్క కుమారుడు మహారోముడు యొక్క కుమారుడు స్వర్ణరోముడి యొక్క కుమారుడు హ్రస్వరోముడి యొక్క కుమారుడు జనక మహారాజు. సో ఈ హ్రస్వరోముడికి ఇద్దరు కుమారులు, జనక మహారాజు అలాగే కుశధ్వజుడు. సో ఇది జనక మహారాజు గారి యొక్క వంశం. ఇలాగా ఇరువురు కూడా తమ తమ వంశస్థుల గురించి పరస్పరం చెప్పుకొని ఇంకా వివాహ తంతువుని మొదలుపెట్టారనమాట. ఇక వివాహ తంతువుని మొదలుపెట్టి చాలా గొప్పగా ఆ వివాహ తంతు అనేటటువంటి విషయం మొదలైంది. ఇప్పుడే జనక మహారాజు తన యొక్క రెండో కుమార్తెని ఊర్మిళాదేవిని లక్ష్మణునికి ఇస్తానని ఒప్పుకుంటాడు. ఆ తర్వాత మన జనక మహారాజు యొక్క కుమార్తెలైనటువంటి జనక మహారాజు యొక్క తమ్ముడు కుశధ్వజుడి యొక్క కుమార్తెలైనటువంటి ఇద్దరు కుమార్తెలు ఉంటారు. వారినే భరత శత్రుఘ్నులకి ఇచ్చి వివాహం చేద్దామని చెప్పేసి పెద్దలందరూ కూడా నిర్ణయిస్తారనమాట. ఇలాగా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క వివాహములు, రామ లక్ష్మణుల యొక్క వివాహములు సీతాదేవి ఊర్మిళాదేవి జనక మహారాజు యొక్క కుమార్తెలతోటి, అలాగే భరత శత్రుఘ్నుల యొక్క వివాహములు కుశధ్వజుడి యొక్క కుమార్తెలైనటువంటి ఇరువురితోటి నిశ్చయం జరుగుతుంది. నిశ్చయం జరిగిన తర్వాత ఇంకా వివాహ క్రతువు
ఆ, ఓకే, ఆ, మొదలు పెడతారు. అద్భుతంగా ఆ వివాహం క్రతువు అనేటువంటిది జరుగుతుంది. ఆ వివాహ క్రతువు అంగరంగ వైభవంగా, ఆ వివాహానికి చాలా కొద్ది మందితో దశరథ మహారాజు వెళ్తాడు. ఆ వివాహ మహోత్సవానికి కేకయ రాజు అయినటువంటి కైకేయి యొక్క అన్నగారైనటువంటి కేకయ మహారాజుని కూడా వెళ్తాడనమాట. ఎందుకంటే తన చెల్లెలి యొక్క కుమారుడైనటువంటి భరతుడి వివాహం తాను చూద్దామని చెప్పేసి ఆయన ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం అందకపోయినప్పటికీ కూడా ఆయన ఆ వివాహ క్రతువుకి వెళ్ళి ఆ వివాహాన్ని వీక్షిస్తాడనమాట. ఆ వివాహము ఆ అద్భుతంగా జరిగిన తర్వాత ఇంకా ఆ ఆ ఎప్పుడైతే ఇంకా వీడ్కోలు, ఎప్పుడైతే అప్పగింతలు కార్యక్రమం జరుగుతుందో ఆ సమయంలో ఒక భయంకరమైనటువంటి సంఘటన జరుగుతుందన్నమాట. ఉరుములు మెరుపులు అన్నీ కూడా మెరుస్తూ ఉంటాయి. ఓకే, అందరూ కూడా అపశకనములని భావిస్తూ ఉంటారు. కానీ అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఆ శకనములన్నిటినీ చూసి వాళ్ళంతా ఏమంటారంటే ఇది అపశకనం కాదు, ఏదో తాత్కాలికమైనటువంటి ఒక చిన్న విపత్తు లాంటిది జరగబోతుంది, కానీ దానివల్ల ఎవరికి ఎలాంటి హాని జరగదు అని వాళ్ళు జోస్యం చెప్తారన్నమాట. చెప్పిన తర్వాత అక్కడికి ఆ ప్రాంగణంలోకి ఆ అత్యంత ఆ, తేజోమయ రూపమైనటువంటి రూపంతోటి పరశురాముడు విచ్చేస్తాడనమాట. పరశురాముడు విచ్చేస్తాడు. ఆయన విచ్చేయడానికి కారణం ఏంటి అంటే, పరశురాముడు శివుడి గురించి తపస్సు చేసి శివుడి ద్వారా ఆయుధాన్ని పొందినటువంటి వాడు పరశురాముడు. శివుడి యొక్క ఒకానొక ఆయుధమైనటువంటి పరుషము శివుడు పరశురాముడికి బహుకరిస్తాడు, తను చేసినటువంటి తపస్సును మెచ్చుకొని. అప్పటి నుండి ఆయన భార్గవరాముడుగా ఉన్నటువంటి ఆయన పరశురాముడిగా అయ్యాడు. అంత గొప్ప శివధనస్సుని విరిచినటువంటి రామచంద్రమూర్తి, ఒక నరుడు శివధనస్సును విరవడం ఏంటి, ఎంత ధైర్యమో, అసలు ఎవడు అంత సాహసానికి పూనుకున్నటువంటి వాడు ఎవడు అని తెలుసుకోవడానికి అప్పటి వరకు ఆ పరశురాముడికి రామచంద్రమూర్తి యొక్క ఆయన రామచంద్రమూర్తి సాక్షాత్ మహావిష్ణు, ఆయన భగవంతుడే రామచంద్రమూర్తిగా అవతరించాడనేటటువంటి ఆ విషయం ఇంకా పూర్తిగా ఆయనకి అవగతం అవ్వదు. భగవంతుడు ఆవిర్భవిస్తాడని తెలుసు, కానీ ఈ కుర్రవాడే ఆ భగవంతుడు అనేటటువంటి విషయం ఆయనకి ఇంకా పూర్తిగా అవగాహనలోకి రాదు. ఆ విశ్వామిత్ర మహర్షి వస్తాడు ఆ ప్రాంగణంలోకి. అందరూ భయపడిపోతారు. భయపడిపోగానే విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తితో అంటాడనమాట, శివధనస్సునే ఎక్కుపెట్టేటంతటి మనగాడివా. ఇప్పుడు ఈ జనక మహారాజు, దశరథ మహారాజు వీళ్ళందరూ కూడా భయపడిపోతూ ఉంటారు. భయపడిపోతుంటే రామచంద్రమూర్తి మన పరశురాముడు ఏమంటాడంటే, నీకు అంత శక్తి ఉంటే ఈ పరశురాముడి దగ్గర విష్ణువు యొక్క ధనస్సు కూడా ఉంటుందన్నమాట. ఈ ధనస్సును ఎక్కుపెట్టు అంటాడనమాట. అనగానే ఆ పరశురాముడి దగ్గర ఉన్నటువంటి శారంగం ఏదైతే ఉందో దాన్ని రామచంద్రమూర్తి తీసుకొని బాణాన్ని ఎక్కుపెడతాడు. ఎక్కుపెట్టినటువంటి బాణాన్ని దించకూడదు. అప్పుడు ఎప్పుడైతే రామచంద్రమూర్తి ఆ ధనస్సుతోటి ఆ విష్ణు యొక్క ధనస్సుని ఎక్కుపెడతాడో అప్పుడు పరశురాముడికి అర్థమైపోతుంది, ఇంకా నా యొక్క అవతారం యొక్క ప్రయోజనం అయిపోయింది. మళ్ళీ భగవంతుడు ధర్మాన్ని నిలబెట్టడానికి అవతరించాడు, కాబట్టి నేను ఇంకా ఇక్కడ ఉండడం సరైనటువంటి పని కాదని చెప్పేసి అప్పుడు పరశురాముడు ఏమంటాడంటే, రామచంద్ర, నువ్వు ఎక్కుపెట్టినటువంటి ధనస్సుని ఆ విశ్వామిత్రుడు తన పుణ్యం చేత ఎన్నో లోకాల్ని సంపాదించుకుంటాడనమాట. తన పుణ్య ఫలాల మీదకి వదిలేసేయమంటాడనమాట. తన పుణ్యఫలాల మీదకి వదిలేస్తాడనమాట రామచంద్రమూర్తి. మన పరశురాముడి యొక్క పుణ్యఫలాల మీదకి వదిలేయగానే ఇంకా పరశురాముడు ఆయన మహేంద్రగిరి పర్వతం మీద ఉండి తపస్సు చేసుకుంటుంటాడు. అక్కడి నుండే వస్తాడనమాట. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాడు పరశురాముడు. వెళ్ళిపోయిన తర్వాత రామచంద్రమూర్తి సీతమ్మతోటి
లక్ష్మణ స్వామి ఉర్మిళతోటి, భరత శత్రుఘ్నులు ఇంకా కుశధ్వజుడి యొక్క కుమార్తెలతోటి ఆ అద్భుతంగా ఇంకా అయోధ్య నగరానికి బయలుదేరుతారు. బయలుదేరేటటువంటి క్రమములో ఈ కేకయ్య రాజు అయినటువంటి కైకేయి యొక్క అన్నగారు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ భరత శత్రుఘ్నులని తన రాజ్యానికి తీసుకెళ్తాడనమాట. కొన్ని రోజులు అక్కడ ఉండి వద్దురు అని చెప్పేసి మేము ఎట్లాగైతే కొత్తగా పెళ్ళైనటువంటి జంటల్ని ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తామో ఆయన కొంతకాలం తన రాజ్యంలో ఉండమని చెప్పి ఆహ్వానించి వాళ్ళని తన మేనల్లుడైనటువంటి భరతుణ్ణి, శత్రుఘ్నుణ్ణి ఆయన తీసుకెళ్తాడు. రామలక్ష్మణులు మాత్రం దశరథ మహారాజుతో అయోధ్య నగరానికి విచ్చేస్తారు. అయోధ్య నగరానికి విచ్చేసిన తర్వాత పెద్ద ఉత్సవం జరుగుతుంది. ఉత్సవం జరిగిన తర్వాత రామలక్ష్మణులు, సీతాదేవి వీరందరూ కూడా చక్కగా అయోధ్యావాసులైపోయి అద్భుతంగా రామచంద్రమూర్తి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించి గృహస్థ ధర్మాలను నిర్వహిస్తూ రాజ్య పరిపాలన దశరథ మహారాజుకి సహకరిస్తూ ఆయన ఇంకా జీవిస్తూ ఉంటారనమాట. ఇక్కడతోటి శ్రీమద్ రామాయణంలోని బాలకాండ ముగుస్తుంది. ఇక్కడ నుండి అయోధ్యకాండ మొదలవుతుంది తర్వాత కాండం. ఓకే, సో అయోధ్యకాండలో అయోధ్యలో జరిగినటువంటి విశేషాలు మనము వచ్చే వారం నుండి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రామచంద్రమూర్తి యొక్క కృప వల్ల ఇది బాలకాండ. ఎక్కడ రాముడు బాలుడుగా ఉన్నటువంటి బాలరాముణ్ణి విశ్వామిత్ర మహర్షి ఒక గురువు యొక్క సాంగత్యంలోకి పంపించడం వల్ల ఆ గురువు ఆ బాలుడికి ఎన్నో విద్యలని నేర్పించి ఒక వీరుడిలాగా తయారు చేసి అలాగే ఆ వీరుణ్ణి గృహస్థాశ్రమంలోకి ప్రవేశింపబడడం జరిగింది విశ్వామిత్ర మహర్షి యొక్క ప్రమేయం వల్ల. సో మనం కూడా మన జీవితంలో ఎప్పుడైతే ఒక ఉత్తమమైనటువంటి గురువుని ఆశ్రయిస్తామో ఇప్పుడు మన జీవితం కూడా నిత్య కళ్యాణం అవుతుందన్నమాట. అంటే అంతా శుభమే జరుగుతుంది మన జీవితంలో కూడా. మనుషుడై పుట్టినటువంటి ప్రతి వాడు కూడా ఈ బాలకాండలో రామచంద్రమూర్తి యొక్క వైభవము అంత గొప్పగా అంత వైభవం రామచంద్రమూర్తికి సంతరించడానికి కారణం విశ్వామిత్ర మహర్షి. ఒకవేళ కనుక విశ్వామిత్ర మహర్షి యొక్క సాంగత్యంలోకి రామచంద్రమూర్తిని దశరథ మహారాజు పంపకపోయి ఉంటే ఇంత వైభవమూర్తిగా ఆవిర్భవించేవాడు కాడు రామచంద్రమూర్తి. అది కథలో కాకతాళీయమైనప్పటికీ కూడా ఇక్కడెక్కడ కూడా రామచంద్రమూర్తి తన స్వశక్తితోటి అలాగే తన యొక్క ధార్మికమైనటువంటి ఆలోచనలతోటి అలాగే తాను నేర్చుకున్నటువంటి నీతి నియమాలను పాటిస్తూ గురు శుశ్రూష చేస్తూ తాను సంపాదించుకున్నటువంటి వైభవం అది. తానకి విశ్వామిత్ర మహర్షి నాయన నువ్వు దశావతారాల్లో ఒక అవతారం కాబట్టి ఇప్పుడు నువ్వు ఆవిర్భవించావు కాబట్టి నీకు ఈ శక్తులుగా ఇవ్వాలి నేను కాబట్టి నీకు ఇస్తున్నాను తీసుకో అని ఇవ్వలేదు విశ్వామిత్ర మహర్షి. రాముడి యొక్క నడవడిని బట్టి రాముడి యొక్క ఏమంటారు తన యొక్క ప్రవర్తనను బట్టి విశ్వామిత్ర మహర్షి ఆయనని రామచంద్రమూర్తిని అనుగ్రహించడం జరిగింది. ఈ విషయం మన మనుషులందరికీ కూడా చాలా ఆదర్శనీయమైనటువంటి విషయము. మనం కూడా ఒక గురువుని ఆశ్రయించి చక్కగా ఇప్పుడు రామచంద్రమూర్తి ఎక్కడ కూడా బాలకాండలో విశ్వామిత్ర మహర్షికి చాలా వెట్టి చాకరీ చేశాడనో లేదంటే మన విశ్వామిత్ర మహర్షి చెప్పినటువంటి ఏమంటారు చాలా ధార్మికమైనటువంటి విషయాలే. రాక్షసుల నుండి యజ్ఞాన్ని కాపాడాడు. తర్వాత ఋషులందరినీ చక్కగా గౌరవించాడు. ఏ ఏ విషయాలైతే ధార్మికమైనటువంటి వాటిని మాత్రమే రామచంద్రమూర్తికి చెప్పాడు. రామచంద్రమూర్తి ఆ విశ్వామిత్ర మహర్షికి చెప్పినటువంటి విషయాల్ని పాటించాడు. వాటి వల్ల రామచంద్రమూర్తి యొక్క వైభవం పెరిగింది. సో అట్లాగే మనం కూడా మనుషులం ఒక గురువుని ఆశ్రయించి ఎప్పుడైతే వారిని సేవిస్తామో మన జీవితం కూడా వైభవోపేతంగా నిత్య కళ్యాణంగా మారుతుంది. ఇంకా ఇక్కడతో రామాయణంలో విశ్వామిత్ర మహర్షి యొక్క పాత్ర ముగుస్తుంది.
సో అది బాలకాండలో ఉన్నటువంటి విశేషాలు. సో ఎవరికైనా ఇప్పటి వరకు చర్చించుకున్నటువంటి విషయాల్లో ఏమైనా సందేహం ఉంటే అడగండి. ఎస్ పావని మాతాజీ. హరే కృష్ణ ప్రభు దండప్రణాం. ధనత్వన మాతాజీ. సో ఇప్పుడైతే మనం ఈ శివధనుస్సు గురించి స్టోరీ చదివామా హిస్టరీ. ఫస్ట్ మనం ఇక్కడ విశ్వకర్మ ఒక వెదురు బొంగుతో 2 ధనస్సులు చేశారు అని చెప్పారు. ఒకటి పినాక, రెండొక సారంగము. సో ఫస్ట్ది పినాక శివునికి ఇచ్చారని చెప్పారు. రెండోది అక్కడ సారంగము విష్ణుమూర్తికి ఇచ్చారన్నారు. మళ్ళీ అది ఎస్ పరశురాముడి చేతుల్లోకి ఇప్పుడు ఎలా వచ్చింది? లైక్ ఇక్కడ శివధనుసు భంగం అయ్యేటప్పుడు ఓకే. అది ఒకటి ప్రభుజీ. ఇంకొకటి వచ్చేసి మనం ఎప్పుడు కూడా లైక్ ఏంటంటే ఊర్మిళాదేవి కూడా జనకుని కుమార్తె అని నాకైతే తెలియదు ప్రభుజీ. సో అది ఏమన్నా కొంచెం లైక్ ఎందుకంటే సీతాదేవి అంత గొప్ప జననం గురించి మనం మాట్లాడుకున్నాము. తర్వాత తమ్ముడు పుత్రులు కాబట్టి భరత శత్రుఘ్నులకి ఎలా ఇచ్చారో అని అనుకోవచ్చు. ఊర్మిళాదేవి జననం వెనక ఏమన్నా ఉందా? ఎందుకంటే మనకి తెలుసు విష్ణుమూర్తి ఎప్పుడైనా సరే అవతారం తీసుకున్నప్పుడు తన పార్షదులతో వస్తారు కాబట్టి ఆ విధంగా వచ్చిన వాళ్ళే లక్ష్మణులు, భరత శత్రుఘ్నులు అని మనకి తెలుస్తుంది. సో ఆ విధంగా సీతాదేవితో పాటు ఊర్మిళాదేవి మిగతా ఇద్దరు రావడానికి ఏమన్నా ఉందా వెనక? ఈ రెండు ప్రభుజీ అంటే. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మొట్టమొదటిగా పరశురాముడు శివకేశవుల యొక్క అనుగ్రహం పొందినటువంటి వాడు అనమాట. ఆయన శివుడికి తపస్సు చేసి శివుడి యొక్క అనుగ్రహం పొందారు. తర్వాత ఆయన కృష్ణుడి యొక్క దర్శనం చేసుకొని ఆయన శ్రీహరి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందారనమాట. ఓకే. సో ఈ పరశురాముడి దగ్గర ఈ విష్ణు శాపం ఉంటుంది, వాళ్ళ పూర్వజుల దగ్గర నుండి ఉంటుందన్నమాట. ఓకే. అలాగా పరశురాముడి దగ్గరకి ఈ విష్ణు యొక్క శాపం ఏదైతే విష్ణు ధనస్సు ఉందో అది వస్తుంది. సో అది ఒకటి. తర్వాత జనక మహారాజుకి సీతాదేవి దొరికిన తర్వాత ఆయనకి ఒక ఆడ సంతానం కలుగుతుంది, ఆవిడే ఉర్మిళాదేవి. సో ఆ ఉర్మిళాదేవి గురించినటువంటి విశేషాలు అంటే ఆవిడ ఎందుకు జనకుడి యొక్క కుమార్తెగా పుట్టింది, తర్వాత తన తమ్ముడైనటువంటి కుశధ్వజుడి యొక్క కుమార్తెలుగా మిగతా వాళ్ళు జన్మించారు అనేటటువంటి విషయాల్ని రామాయణంలో మనకి పెద్దగా ఏం వివరించలేదు. అయితే ఎప్పుడైనా కూడా భగవంతుడు ఆవిర్భవించినప్పుడు తన శక్తి సమేతంగా వస్తాడు. వస్తాడు కాబట్టి ఆయన రాముడిగా వచ్చినప్పుడు సీత, అలాగే లక్ష్మణుడు కూడా ఆ శ్రీహరి యొక్క అంశ కాబట్టి, ఆదిశేషుడు కాబట్టి ఆయన కూడా శక్తి సమేతంగా వచ్చారు. అలాగా ఊర్మిళాదేవి లక్ష్మణుడి యొక్క శక్తి అని మనం అనుకోవచ్చు. కానీ ఎక్కువ వివరాలు ఇవ్వలేదు ఈ యొక్క అవతారముల గురించి. కేవలం జనక మహారాజు యొక్క కుమార్తె అని చెప్పారు, అంతే. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎస్ అర్చన కృష్ణ మాతాజీ. కృష్ణ ప్రభుజీ, యాక్చువల్లీ మనం ఇది ముందు విన్నప్పుడు మనకి స్వయంవరం జరుగుతుంది, అప్పుడే రాముడు వారు కరెక్ట్ గా విశ్వామిత్రులతో వస్తారు అని మనం విన్నాము. కానీ ఇక్కడ మనం విన్న వృత్తాంతంలో ఇక్కడ కొద్దిగా వేరుగా ఉంది. అది సినిమా కోసం అలా వాళ్ళు చిత్రీకరించారా, ఎట్లా జరిగిందంటారు? అంతే అన్నమాట. సినిమాటిక్ కొద్దిగా సినిమాలో ఏమంటారు ఆ సన్నివేశం చక్కగా రావడానికి ఎంతో మంది రాజుల మధ్యలో రామచంద్రమూర్తి వెళ్ళి ఎత్తడం అనేటటువంటి విషయాన్ని అట్లా సినిమాలో పెట్టారనమాట. కానీ మనకి వాల్మీకి రామాయణంలో మాత్రం ఇలాగా విశ్వామిత్ర మహర్షి వెళ్ళి అడిగినప్పుడు రామచంద్రమూర్తికి జనక మహారాజు ధనస్సుని చూపించడం జరుగుతుంది. చూపించిన తర్వాత ఆయన చిన్నగా మనుషుల వల్ల ఏమవుతుంది అనేటటువంటి మాట అనడం వల్ల రామచంద్రమూర్తి ఆయన ధనస్సుని ఎక్కువ పెట్టడం ఇది జరుగుతుంది అనమాట. మన గ్రంథంలో ఏమని ఉంది అంటే ఈ విధంగా ఉంది. ఇంకొక రెండో క్వశ్చన్ ఏంటంటే, బాలికగా ఉన్నప్పుడు సీతమ్మ వారు శివధనస్సుని ఒకసారి అవలీలగా ఒకసారి పట్టుకోగలిగారు. అందుకని చెప్పి ఎవరైతే ఎత్తగలుగుతారో వారికే ఇచ్చి వివాహం చేయాలని వారి తండ్రి గారు అనుకున్నారు అని విన్నాను. అది కరెక్టా ప్రభుజీ? ఇందులో మన రామాయణంలో ఏమీ లేదు. సంపూర్ణ రామాయణం సినిమాలో వస్తుంది ఆ సీన్. సీతమ్మ బంతితోటి ఆడుకుంటూ ఉంటే ఆ బంతి ఆ ధనస్సు మంజూష కిందికి వెళ్తుంది. ఎలాగైనా ఆడ అవలీలగా చేత్తో ఇట్లా తోసేసి ఆ బంతిని తీసుకొని
ఇది చేస్తున్నాం. అయితే ఒకటి ఏంటి అంటే మనకి రామాయణము చాలా మంది రచించారు. వాల్మీకి రామాయణం తర్వాత ఆంజనేయ స్వామి కూడా రామాయణం రచించారు. ముల్ల రామాయణం అని ఉంది. తర్వాత రామచరిత మానస్ అని తులసీదాస్ గారు రచించారు. ఇలాగా చాలా మంది ఎన్నో రామాయణాలు ఎంతో మంది రచించారు. రామకథ మీద మక్కువతోటి, రామకథ మీద భక్తితోటి, రామచంద్రమూర్తి మీద భక్తితోటి ఎంతో మంది రామాయణం రచించారనమాట. కొందరు కొన్ని ఊహాజనితమైనటువంటి విషయాల్ని డీటెయిల్స్ లోకి వెళ్ళి పెట్టడం జరిగింది అనమాట. మనం వాటిని అది ముఖ్యమైనటువంటి సారాన్ని డిస్టర్బ్ చేయదు. కొద్దిగా డీటెయిల్స్ పెంచడమే తప్ప దాంట్లో ముఖ్యమైనటువంటి సారాన్ని డిస్టర్బ్ చేయదు. ముఖ్యమైనటువంటి సారాన్ని డిస్టర్బ్ చేయనంత వరకు మనం వాటిని ఏదో అక్కడికి ఆ సన్నివేశం చక్కగా రావడానికి వాళ్ళు కల్పించినప్పటికీ కూడా అది ఏ రామాయణంలోనో, ముల్ల రామాయణంలో కావచ్చు, రామచరిత మానస్ కావచ్చు, లేదంటే హనుమద్ రామాయణంలో కావచ్చు, అలాగే వ్యాస భగవానుడు కూడా ఆధ్యాత్మ రామాయణం అని ఇంకొక రామాయణం రచించారు ఆయన. సో మేబీ ఎందులోనో వచ్చి ఉండొచ్చు అని మనం అనుకోవచ్చు. కానీ వాల్మీకి రామాయణం మనకి అత్యంత ప్రామాణికము. ఎందుకంటే వాల్మీకి మహర్షికి బ్రహ్మదేవుడు వల్ల వరం ఉంది. ఆయన రామాయణం రచించడానికి కూర్చున్నప్పుడు రామాయణంలో ఉన్నటువంటి పాత్రలు ఏ విధంగా సంభాషించుకుంటున్నారు, వాళ్ళ యొక్క మనస్సులో ఏ విధంగా ఆలోచించారో కూడా తెలుసుకునేటటువంటి గొప్ప వరాన్ని వాల్మీకి మహర్షికి బ్రహ్మదేవుడు అనుగ్రహిస్తాడనమాట. ఆ వరంతో ఆయన నేను ఇంకా చాలా విషయాలు క్లుప్తంగా చెప్పానమాట. రామాయణం చదివితే నాకు ఎప్పుడు ఒక బాధ అనిపిస్తుంది అనమాట. ఏమని అంటే చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. ఈయన ఏం మాట్లాడాడు, ఆయన ఏం మాట్లాడాడు, ఆయన మాట్లాడినటువంటి మాటకి ఈయన ఏ విధంగా సమాధానం చెప్పారు, చాలా డీటెయిల్డ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము మన జనక మహారాజు మన దశరథ మహారాజు జనక మహారాజు మిథిలా నగరానికి వెళ్ళిన తర్వాత జనక మహారాజు దశరథ మహారాజుని చక్కగా ఆహ్వానించాడు అని మనం ఒక లైన్లో చెప్పేసుకున్నాం. దానికి ఒక సర్గ ఉంటుంది, ఒక సర్గ మొత్తం ఉంటుంది, ఒక చాప్టర్ మొత్తం ఉంటుంది. ఏ విధంగా వాళ్ళు మాట్లాడుకున్నారు, ఏ విధంగా కుశల ప్రశ్నలు అడిగారు, ఏ విధంగా ఒకరినొకరు గౌరవించుకున్నారు, ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. అరే ఇంత అవి చదువుతుంటే కూడా చాలా మన బోర్ ఏం రాదనమాట. ఎంత మధురమైనటువంటి వాక్యాలు ఉన్నాయి ఇవన్నీ. నిజంగా ఇవి గుర్తుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది అని ఒక బాధ అనిపిస్తుంది అనమాట నాకు. సో అంత డీటెయిల్ గా వాల్మీకి మహర్షి రచించారనమాట. సో ఆ డీటెయిల్ లోనే మనం కొద్దిగా మనము ఇంకా సారవంతమైనటువంటి విషయాల్ని అప్పటికి డీటెయిల్ గా చెప్పడానికి నేను చేస్తున్నాను. వేరే గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాల్ని కూడా అనుసంధానం చేసి. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. సో వాల్మీకి రామాయణం మనకు ప్రామాణికం. అలా అని చెప్పి మిగతా వాటిని మనము అంటే వాటిని మనం తిరస్కరించకూడదు, కానీ ఓకే పర్వాలేదు. వాల్మీకి రామాయణం ప్రామాణికం కాబట్టి దాంట్లో ఉన్నదాన్ని నేను నమ్ముతాను, దాంట్లో ఉన్నదాన్ని నేను అనుసరిస్తాను అని మనం అనుకోవాలన్నమాట. సో ఈ రోజు మనకి దండోత్ప్రణామం 68వ సర్గ నుండి 77వ సర్గ వరకు చెప్పుకున్నాము. ఇక్కడతో బాలకాండం అయిపోతుంది. ఓకే ఓకే, ఒక్క నిమిషం. ఎస్ లక్ష్మీ మాతాజీ. ప్రభుజీ దండోత్ప్రణామం. అయితే ఇక్కడ రావణ బ్రహ్మ కూడా శివధనుసుని ఛేదించడానికి వచ్చిన వారిలో ఒకరు ఉన్నారు కదా ప్రభుజీ. ఆయన మరి ఇప్పుడు శివధనుసు అంటారు, ఈ స్వయంవర సమయంలోనే రావణ బ్రహ్మ కూడా తను శివధనుసులు ఎత్తడానికి వస్తారు. అది ఆయన వల్ల కాకపోవడం వల్ల శ్రీరామచంద్రుడు శివధనుసుని ఛేదిస్తారు. అప్పుడు కళ్యాణం అది ఎంతవరకు జరిగింది ప్రభు? అది ఎంతవరకు వీళ్ళిద్దరు ముఖాముఖి ఎదురయ్యారు ఆ సమయంలో, రావణ బ్రహ్మ కూడా శ్రీరాములు కూడా అని. అయితే మనకి ఈ శివధనుస్సుని ఎక్కుపెట్టడానికి ఎంతో మంది రాజులు వచ్చారని చెప్పేసి మనకి రామాయణంలో ఉంది. కానీ ఆ రాజుల్లో ఎవరెవరు వచ్చారు అనేటటువంటి విషయాలు యక్ష గంధర్వలు దేవతలు కొందరు రాజులు అని ఉంది. కానీ వాళ్ళలో రావణాసురుడు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని క్లియర్గా మనకేం వివరించలేదు. కానీ మనకి ఏ సినిమాల్లో కావచ్చు, ఇంకా వేరే విషయాల్లో రావణాసురుడు కూడా వచ్చి ఎక్కుపెట్టడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఆయన ఎక్కుపెట్టలేకపోతాడు అనేటట్టు చిత్రీకరించారు.
రామచంద్రమూర్తి కంటే ఆ ధనస్సుని ఎక్కుపెట్టడానికి ప్రయత్నించినటువంటి రాజుల్లో ఆయన కూడా ఉండి ఉండవచ్చు. ఓకే. కానీ రామచంద్రమూర్తి, రావణాసురుడు ఇద్దరు కూడా పరస్పరము ఒకే వేదిక మీద ఈ శివధనస్సుని ఎక్కుపెట్టడానికి ప్రయత్నించినట్టు మాత్రం వాల్మీకి రామాయణంలో లేదు. అందుకే నేనేం చెప్పాను, మనకి చాలా మంది రామాయణాన్ని రచించారు. కొందరు తమ ఊహాజనికమైనటువంటి విషయాల్ని కూడా దాంట్లో పొందుపరిచారని చెప్పాను అనమాట. సో అందు గురించి ఈ ప్రస్తుత వాల్మీకి రామాయణంలో ఆ విషయం లేదు. ఇద్దరు పరస్పరం ఒకే వేదిక మీద ఉండి శివధనుస్సుని ఎక్కుపెట్టడానికి ప్రయత్నించినట్టు ఈ వాల్మీకి రామాయణంలో మాత్రం లేదనమాట. ఓకే. సో మేబీ ఎప్పుడైతే ఇంతకు ముందు ఎక్కుపెట్టినటువంటి రాజుల్లో ఆయన కూడా ఒకరై ఉండవచ్చు, లేకపోయి కూడా ఉండవచ్చు. ఓకే. విజయలక్ష్మి మాతాజీ, మీ ప్రశ్న ఏంటి? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, ఇప్పుడు దశరథ మహారాజు దగ్గర శ్రీరామచంద్రుని యాగరక్షణ కోసం విశ్వామిత్రుడు పట్టుకెళ్లేటప్పుడు అనుమతి తీసుకుంటారు. గాని స్వయంవరం తీసుకెళ్లేటప్పుడు అనుమతి లేకుండా అతనికి అంత అంటే అంత నిర్ణయాన్ని ఎలా తీసుకున్నారు ప్రభుజీ? అయితే మనము ఈ శివధనస్సు గురించినటువంటి విషయాలు చర్చించుకునేటప్పుడే ఒక విషయం చెప్పాను నేను. ఇప్పుడు జనక మహారాజు రామచంద్రమూర్తిని స్వయంవరానికి ఆహ్వానించలేదు. ఈ విశ్వామిత్రుడు కూడా రామచంద్రమూర్తి లక్ష్మణ స్వామిని స్వయంవరానికి తీసుకెళ్తున్నట్టు రాలేదు. యజ్ఞం, విశ్వామిత్ర మహర్షి యొక్క యజ్ఞం అయిపోయిన తర్వాత వాళ్ళంతా కూడా, విశ్వామిత్ర మహర్షి ఏమో నేను ఇంకా హిమాలయాలకి వెళ్ళి తపస్సును ఆచరించుకుంటానని ఆయన నిశ్చయించుకున్నాడు. అయితే విశ్వామిత్ర మహర్షి యొక్క ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మిథిలా నగరంలో జరిగేటటువంటి గొప్ప యజ్ఞం ఏదైతే ఉందో ఆ యజ్ఞాన్ని ఆ యజ్ఞాన్ని వీక్షించడానికి వెళ్తున్నాము. ఆ యజ్ఞంలో జనక మహారాజు గారి దగ్గర ఉన్నటువంటిది శివధనస్సును కూడా ఆయన పూజిస్తాడు. కాబట్టి చాలా గొప్పగా ఉంటుంది, మనం ఆ ధనస్సు చూడడానికి వెళ్దాం రా రామచంద్ర అని చెప్పేసి తీసుకెళ్లడమే జరిగింది తప్ప స్వయంవరానికి వెళ్తున్నట్టు రామచంద్రమూర్తికి తెలియదు. స్వయంవరానికి తీసుకెళ్తున్నా అని చెప్పేసి విశ్వామిత్ర మహర్షి చెప్పలేదు. జనక మహారాజు కూడా మీరు స్వయంవరానికి రండి అని ఆహ్వానించలేదు. సో అదంతా కూడా కాకతాళీయం అనమాట. కేవలం శివధనస్సును దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు ధనస్సు యొక్క విశేషాలను చెబుతూ జనక మహారాజు గారు ఆ ధనస్సు గురించి గొప్పతనాన్ని చెబుతూ ఎవరి వల్ల ఇతరం కాలేదయ్యా, మనుషుల వల్ల ఏమవుతుంది అని ఒక మాట అనడం వల్ల రామచంద్రమూర్తి మనుష్య జన్మకి ఉన్నటువంటి గొప్పతనాన్ని ఆయన నిరూపించడానికి ఆయన ఎక్కుపెట్టాల్సి వచ్చింది. ఒకవేళ ఎక్కువ పెడతాడేమో, ఒకవేళ ఎక్కువ పెట్టిన తర్వాత అది ఎవరు ఎక్కువ పెడతారో ఆ ఎక్కువ పెట్టినటువంటి వాళ్ళకి నా కూతుర్నిచ్చి వివాహం చేస్తానని నేను ఒక నియమాన్ని పెట్టాను. కాబట్టి ఒకవేళ ఆ నియమం చెప్పకుండా, తెలుసుకోకుండా ఎక్కువ పెట్టాడనుకోండి, ఎక్కువ పెట్టిన తర్వాత నువ్వు ఎక్కువ పెట్టిన తర్వాత కాబట్టి నేను మా కూతుర్ని ఇస్తానంటే తర్వాత ఆయన అవునంటాడో కాదంటాడో అనే సంశయం ఉంటుంది. అందు గురించినే జనక మహారాజు మనుషుల వల్ల అవ్వదని చెప్పి, ఒకవేళ అయితే ఎవరైనా అయితే గనక నా కూతుర్నిచ్చి వివాహం చేస్తానని ఆ నియమాన్ని ముందే చెప్తాడనమాట. రామచంద్రమూర్తి ఆ నియమం తెలుసుకుంటాడు అండ్ మనుష్య జన్మ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడానికి ఆయన ఎక్కువ పెట్టడం జరిగిందనమాట. స్వయంవరం అనేటటువంటి కారణం ఎవరికీ తెలియదు అక్కడ. సివిఎన్ సత్యనారాయణ ప్రభు అంటున్నారు, కొందరు కూతురు అని కూడా అన్నారు, ఒకరైతే సీతారామనునికి కూతురు వరుస అవుతుంది అని కూడా అన్నారనమాట. అయితే ఇది ప్రామాణికమే. మీరు సీతాదేవి ఈ కంటే ముందు ఒక అవతారం ఉంటుందన్నమాట. ఆవిడ పేరు వేదవతి. ఈ వేదవతిని రావణుడు చెరచాలని చూస్తాడనమాట. చెరచాలని చూసినప్పుడు ఆవిడ శపిస్తుంది, నా వల్లే నీ మరణం జరుగుతుంది, నీ మరణం సంభవిస్తుంది అని చెప్పేసి. అది శపించిన తర్వాత ఎప్పుడైతే సీతమ్మ తల్లిని రావణాసురుడు మన ఎత్తుకెళ్తాడో,
ఎత్తుకెళ్ళడానికి వస్తాడు. వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే అసలు సీత ఎవరైతే ఉన్నారో ఆవిడని ఆ దాచేస్తారనమాట దేవతలు. దాచేసి ఈ వేదవతిని ప్రవేశపెడతారు. అసలు ఆ మీరు సూక్ష్మంగా చూస్తే గనక ఆ మన రావణ లంకలో అన్ని మాసాలు మన రావణ లంకలో ఉన్నటువంటి ఆవిడ నిజమైనటువంటి సీత కాదు, ఆవిడ వేదవతి. ఆ వేదవతి మళ్ళీ ఎప్పుడు సీతగా మారింది అంటే ఎప్పుడైతే రామచంద్రమూర్తి సీతని అగ్ని ప్రవేశం చేయమని చెప్తాడో అప్పుడు మళ్ళీ ఆ అగ్నిలో ఉండి వేదవతి వెళ్ళి అగ్నిలోకి వేదవతి వెళ్ళి నిజమైనటువంటి సీత వస్తుందన్నమాట. సో ఈ వృత్తాంతం అంతా కూడా మనకి ఎక్కడుంటుందంటే మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తే తిరుమల దేవాలయానికి వెళ్ళిన తర్వాత ఆ పైన ప్రహారీ కూడా చూస్తే గనక ఆ పద్మావతి దేవి యొక్క ఆవిర్భావం ఎలా జరిగిందో, ఆవిడ యొక్క అవతారానికి మూల కారణం ఎక్కడ బీజం పడిందో ఆ విషయం, ఆ వృత్తాంతం మొత్తం అక్కడ ఉంటుందన్నమాట. మన శిల్పాలతో చెక్కి ఉంటుంది వేదవతి గురించి. సో అక్కడ తెలుసుకోవచ్చు. అది ఆ విధంగా ఈ వేదవతి మన ఒకానొకప్పుడు ఒక తామరలో ఈ రావణాసురుడికి దొరుకుతుందన్నమాట. అలాగా ఆవిని తన కూతురుగా అంటారనమాట, ఎందుకంటే ఆయనకి దొరికింది కాబట్టి. సో అట్లా ఒక విధంగా చూసుకుంటే వయసు పరంగా చూసుకుంటే కూతురు వరుస అవుతుంది రావణాసురుడికి సీతమ్మ తల్లి అప్పటికి. సో అది కూడా ఒక ప్రామాణికం ఉంది కాబట్టి. కానీ ఆ డీటెయిల్స్ మనకి ఈ రామాయణంలో, వాల్మీకి రామాయణంలో ఇవ్వలేదన్నమాట. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? చాలా సంతోషం. ఈరోజు మీ అందరితో శ్రీమద్ రామాయణంలోని బాలకాండలోని ముఖ్యమైనటువంటి సరుకుల గురించి మాట్లాడుకోవడం జరిగింది. వచ్చే వారం అయోధ్యకాండ మొదలు పెట్టుకుని అయోధ్యకాండలో గురించి మనము తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. భగవంత సీతారామచంద్రమూర్తి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మీ అందరికీ ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాంఛాకల్పతరోభ్యస్య కృపా సింధోభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. వాయిస్ స్లో ఉన్నది ప్రభుజీ. జీ హరే కృష్ణ. మరి ఎవరు చెప్పలేదా? ఏమో ప్రభుజీ, నాకైతే సరిగ్గా వినిపించలేదు. ఎప్పుడైనా వాయిస్ మీకు చాలా లో ఉంది. ప్రణవం ప్రభుజీ, కొత్తగా వచ్చాను ఇవాళ. జెనీ శ్రీనివాస ప్రభుజీ పరిచయం పెట్టారు నాకు. ఎప్పుడైనా మీకు ఈ వాయిస్ స్లోగా వస్తుంది మాకు. అందరికీ ఇదే సమస్య ఉందా? ఇక్కడ నేను మాట్లాడితే మీకు డిస్టర్బెన్స్ అవుతుందని నేను అలాగే వింటున్నాను ప్రభుజీ, దగ్గరకు పెట్టుకొని. ఆయన వినిపించలేదు ప్రభుజీ సరిగ్గా. అందరికి ఇదే సమస్య ఉందా? నా వాయిస్ చాలా స్లోగా అనిపించిందా? మంచిగానే అనిపించింది, క్లియర్ గానే వినపడింది. ఒక విషయం ఏంటంటే, ఎవరికైనా మొబైల్ నుండి వింటున్నటువంటి వాళ్ళు ఎప్పుడైనా మీకు వాయిస్ చాలా లోగా అనిపిస్తే ఒకసారి ఈ మన జూమ్ లీవ్ అయిపోయి మళ్ళీ రీజాయిన్ అవ్వండి. ఎందుకంటే మనము ఈ క్లాస్ వింటున్నప్పుడు ఏదైనా కాల్ వచ్చినా, మిస్ కాల్ వచ్చినా కూడా ఆటోమేటిక్ గా నా వాయిస్ లో అయిపోతుంది అనమాట. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. రికార్డింగ్ ఉంటాం ప్రభుజీ. ఓకే, సంతోషం. హరే కృష్ణ. హరే కృష్ణ. మళ్ళీ వచ్చే వారం అయోధ్యకాండతో మన యొక్క క్లాస్ మొదలు పెట్టుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ. చాలా సంతోషం. ఆల్ ద బెస్ట్ మీ అబ్బాయికి. మార్నింగ్ వెళ్ళాలి ప్రభుజీ. తప్పకుండా మంచిగా భగవంతుడి కృప వల్ల, రామచంద్రమూర్తి కృప వల్ల మీ అబ్బాయికి పరీక్షలో సరైన సమయానికి అన్ని గుర్తుకొచ్చి మంచిగా పరీక్షలో పర్ఫామ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ. హరే కృష్ణ. హరిబోల్ బాలకాండ గురించి చక్కగా వివరించి చెప్పినందుకు కృతజ్ఞతలు ప్రభుజీ. హరే కృష్ణ.